బిడ్డ బ్రతుకుల కన్నీళ్లు తుడిచినందుక దళిత గోండు గిరిజన పక్షం నిలిచినందుక అక్రమంగా మల్లన్న ఇల్లు చుట్టుముట్టిరి. హాయ్ హలో నమస్తే, నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తీర్మార్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీర్మార్మల అభిమానులకి వెల్కమ్. ఇక 7200 ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం మార్నింగ్ న్యూస్ ఆలస్యమైంది. ఇక ఈనాడుకి వెళ్తే స్కీములే స్కాములు, నిత్యం వెలుగు చూస్తున్న అనేక మోసాలు, సామాన్యుల ఆశయ మోసగాళ్లకు పెట్టుబడి, అంతకంతకు పెరుగుతున్న ఆర్థిక నేరాలు అంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. మాటలే పెట్టుబడి, మోసమే వ్యాపారం, సామాన్యుల ఆశలతో అవకాశవాదులు సాగిస్తున్న మోసాలెన్నో. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తీరు. ముఖ్యంగా తెలంగాణలో మిగతా నేరాలు తగ్గుముఖం పడుతుండగా చీటింగ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2018లో 10,390 చీటింగ్ కేసులు నమోదవగా 2020 నాటికి అవి 12,985కు పెరిగాయి. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో ప్రతి 1,00,000 మంది జనాభాలో మోసపోతున్న వారి సగటు మోసపోతున్న వారి సంఖ్య 34.6% ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం, కేరళ ఉన్నాయి. తెలంగాణలో 129 కేసుల్లో మాత్రమే శిక్ష పడుతోంది. ఈ తరహా కేసులు మోసాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించింది ఈనాడు. గొలుసుకట్టు మోసాలు, మొత్తం మీద గొలుసుకట్టు మోసాలు జరుగుతూ ఉన్నాయి. ముందు సభ్యులుగా చేరు, తర్వాత మరికొందరు చేర్పించు అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు. చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళని చేర్పించండి, తర్వాత మీరు డబ్బులు కట్టండి అంటే మొత్తం అట్లా కడతా ఉన్నారు, డబ్బులు కడతా ఉన్నారు. మొత్తం అట్లా లక్షల రూపాయలు కొల్లగొట్టుకొని, కోట్ల రూపాయలు కొల్లగొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కాబట్టి వీళ్ళ పైన మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు మారకపోతే నేనే మార్చేస్తా, పార్లమెంటుకు హాజరుపై భాజపా ఎంపీలకు ప్రధాని హెచ్చరిక. పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరు కావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేని పక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు కూడా పదే చెప్పించుకోవడానికి ఇష్టపడరన్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ మొత్తం మీద మీరు పార్లమెంటు సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలి అని చెప్పేసి బీజేపీ ఎంపీలకు మన పీఎం సూచించినట్టుగా మనం చూసుకోవచ్చు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. విమానాల హెలికాప్టర్ల తయారీ కేంద్రంగా రాష్ట్రం, వైమానిక రంగంలో అద్భుత ప్రగతి, F-16 యుద్ధ విమానం రెక్కల ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద విమానాలు తర్వాత హెలికాప్టర్ల తయారీ కేంద్రంగా మొత్తం ఇక్కడ తెలంగాణని చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలకు సంబంధించి అక్కడ చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. శీతాకాల సమావేశాల బహిష్కరణ, ధాన్యం కొనుగోలుపై ప్రజాక్షేత్రంలో పోరాడతాం స్పష్టం చేసిన తెరాస ఎంపీలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. నల్ల చెట్లు వేసుకొని అంటే మొత్తం మీద నిరసన తెలుపుకుంటూ ఇట్లా బయటకు వచ్చిరంట. దీనికి కారణం ఏంది అని చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. వీళ్ళు పోయి ఒకవేళ పార్లమెంట్లో అంటే అక్కడ కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి అక్కడ నుంచి రావాలనే ఉద్దేశంతో వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సంచులు నింపుతూ తుది శ్వాస, ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె, కరీంనగర్ జిల్లాలో విషాదం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వల్ల రైతులు చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. కళ్ళాల దగ్గరనే, తర్వాత ఒడ్ల కుప్పల పైనే వాళ్ళు ఒరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే కొంతమంది గుండెలు ఆగిపోతూ ఉన్నాయి. దీన్ని చూసి ఆయన బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ధాన్యం కొంటారో కొనరోనని దిగాలు పడ్డ రైతు చివరికి కొనుగోలు సమయంలో సంచులు నింపుతూ తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రానికి రైతు 2 వారాల క్రితం ధాన్యం తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తుండగా 3 రోజుల క్రిందటే తెచ్చారని అధికారులు అంటున్నారు. మొత్తం మీద పాపం రైతులు మాత్రం చచ్చిపోతున్నారు. కనీసం దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్రం పైన నెపం నెట్టేసి, అంటే కేంద్రం బియ్యం గుంటా అని చెప్తున్నా కానీ ఇక్కడ కొనరు అని చెప్పేసి ఒక నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి మొత్తం ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక ఇంటింటికి టీకా, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ అంటూ ఇంటింటికి టీకా తీసుకొస్తారంట. దానికి సంబంధించినటువంటి వారిని చూసుకోవచ్చు. ఇంకా ఈనాడులో రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు, నేడు సీనియారిటీ జాబితాల ప్రదర్శన, 11 నుంచి 15 వరకు జిల్లా కమిటీల సమావేశాలు, 15 నుంచి కేటాయింపుల ఉత్తర్వులు, బదలాయింపు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. మొత్తం మీద
ఉద్యోగులకు అంటే ఉద్యోగుల అదైతే బదిలీలు ఉన్నాయో దానికి సంబంధించి సీనియారిటీ ప్రకారం ఇస్తూ ఉన్నారంట. తర్వాత స్థానికతను పట్టించుకోవట్లేదు, దీనివల్ల చాలామందికి నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నటువంటి మాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్పౌజుకు సంబంధించి అంటే భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకు కూడా నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల అని చెప్పేసి వాళ్ళు కొంతమంది అంటున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ఈనాడులో అన్ని ఇంకా ఓకే, ఇక వెలుగులోకి వెళ్తే ఫైటర్ జెట్లో ప్రెసిడెంట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం పూణేలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు వెళ్లారు. స్టేషన్లోని ఎయిర్ వారియర్స్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వారితో కాసేపు మాట్లాడారు. తర్వాత ఇండియన్ కమాండర్లతో కలిసి సుఖోయ్ 30 MKIలో కాసేపు చక్కర్లు కట్టారు అంటూ మొత్తం మీద మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్కడికి వెళ్ళి పూణేకి వెళ్ళినట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాత వడ్లకుప్ప దగ్గరే మరో రైతు మృతి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాదం. వడ్లు అమ్ముకునేందుకు 15 రోజులుగా ఐలయ్యే అవస్థలు. తేమ మట్టి అంటూ తిప్పుకుంటున్నటువంటి ఆఫీసర్లు వడ్ల సంచుల్లోకి ఎత్తుతుండగా గుండెపోటు, అక్కడికక్కడే మృతి. ఇవంతా కూడా ప్రభుత్వ హత్యలు. ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? నిజంగా వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టేసి మొన్నటి వరకు వర్షాలు వస్తే వడ్లు కొనకుండా ఉంటే మొత్తం మీద రోడ్ల మీద పోసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నా కొనకపోవడంతో తర్వాత రకరకాల కొర్రెలు పెడతా ఉన్నారంట. అక్కడ పచ్చిగా ఉన్నాయి, వడ్లు పచ్చిగా ఉన్నాయని చెప్పేసి ఒక రకంగా, తర్వాత ఇంకా అక్కడ ఏది మట్టి పెడ్డలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా కొర్రెలు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే పొల్లుంది పట్టియండి ఇవి రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక పాపం గుండె ఆగి చచ్చిపోయింది రైతు. ఎవరిది ఇది పాపం? ఇది మరో రైతు వడ్లకుప్ప దగ్గరే ఒరిగిపోయాడు. తన పంటను అమ్ముకునేందుకు 15 రోజులుగా అష్టకష్టాలు పడి చివరకు కొనుగోలు కేంద్రంలోనే కన్నుమూశాడు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది ఘటన. ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య తనకున్న 20 గుంటల పొలంతో పాటు పక్కనున్న మరో 20 గుంటల భూమిని సాగు చేస్తున్నాడు. పాపం అక్కడ ఇట్లా ఒడ్లు కొనకపోవడంతో ఇట్లా నష్టం జరిగిందంట. పాపం ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, కనీసం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని అంటున్నారు. మొత్తం రైతుల మనాది, లీడర్ల పంచాది. ఇంకా కల్లాలు సెంటర్లలోనే వడ్లు కొనుగోళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపులు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు. యాసంగిపై తేల్చాలంటూ పార్లమెంటులో టీఆర్ఎస్ లొల్లి. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకుండా రాజకీయాలేంది అంటూ బీజేపీ చెప్పినటువంటి మాట. తర్వాత టీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ రైతులు చచ్చిపోతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం ఇట్లా నెపాలు నెట్టుకుంటూ మొత్తం ఇట్లా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వడ్లు కొనుగోలు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లాలో రైతులు రస్తారోకో చేశారు. మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద కామారెడ్డి సిరిసిల్ల హైవేపై గంటసేపు బైఠాయించారు. పాల్వంచ కొనుగోలు సెంటర్కు నెల రోజులు కిందట వడ్లు తెచ్చామని, ఇప్పటి వరకు వాటిని కొనుగోలు చేయలేదని రైతులు మండిపడ్డారు. రైతులు రస్తారోకో చేస్తున్నారు. నెల రోజుల నుంచి తీసుకొచ్చిన వడ్లను కూడా కనీసం కూడకుండా ఉండి ఏం చేస్తున్నారు మీరని చెప్పేసి అక్కడ రైతులు అడుగుతూ ఉన్నారు. ఇంకా పరుష పదజాలం ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఇంకా అసలు బుద్ధి ఉండాలేమన్నా. ధర్నాలు ఆపి వడ్లు కొనండి. కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలపై కిషన్ రెడ్డి ఫైర్. కేంద్రం క్లారిటీగా చెప్పినా మీ నిరసనలేంది. వానాకాలం పంట కొనేందుకు కేంద్రం సిద్ధం. యాసంగిపై ఫిబ్రవరిలో చర్చించండి. టీఆర్ఎస్కో కేసీఆర్కో మేము భయపడం. హుజూరాబాద్లో ఓడినందుకే కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపాటు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద డ్రామాలు ఆపేసి ఫస్ట్ అయితే ఒడ్లు కొనురు, వాళ్ళకు రైతుల గురించి ఆలోచించాలని చెప్పేసి చెప్పినట్టు చూసుకోవచ్చు. ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతుండ్రు. మోడీ ఆదేశిస్తే కేసీఆర్ పాటిస్తుండు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ. టీఆర్ఎస్ ఎంపీల బాగోతాలు ప్రజలకు అర్థమైనాయి. పార్లమెంట్లో యుద్ధం చేస్తామని ఇప్పుడు గల్లీలకు పోతారట. గల్లీలో ఉండేదానికి ఎంపీ పదవులు ఎందుకని ప్రశ్న అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాత రైతుల కోసమే బైకాట్ చేసినాం, రాష్ట్రంపై కేంద్రం వివక్ష అంటూ టీఆర్ఎస్ ఎంపీలు చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. వడ్ల కొనుగోళ్లపై ఇక ప్రజాక్షేత్రంలో పోరాడతాం. రైతుల బాధ కేంద్రానికి అర్థమైతలేదని ఫైర్.
ఎంపీ పదవులకు రాజీనామాపై ఆలోచిస్తాం. ఇప్పుడు ఎంపీ పదవులకు రాజీనామా చేసినా కానీ పెద్ద పోయేది ఏం లేదు, ఎందుకంటే అవి రాజ్యసభ సీట్లు అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఫుల్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈజీగా ఎన్నుకోవచ్చు. ఇదేందో పెద్ద డ్రామా తప్పితే ఇంకేం లేదు. తర్వాత అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ రావడానికి గల్లీకి రావడానికి కారణం ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం చూసుకోండి అని చెప్పిందట. దానివల్లనే వీళ్ళు వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇది కథ. జిల్లాలకు ఎంప్లాయీస్ను పంచుడెట్లా? సీనియారిటీనే అసలు సమస్య. డిస్ట్రిక్ట్ కేడర్లో 70కి పైగా శాఖలు, 300కు పైగా కేటగిరీలు. పోస్టుల సంఖ్య, సీనియారిటీ నిర్ధారణ ఎట్లా? కలెక్టర్లకే డౌట్లు చేయాల్సిందేనని సిఎస్ ఆదేశాలు. 15 కల్లా ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశం అంటూ పాపం వాళ్ళకే డౌట్లు ఉన్నాయంట, కలెక్టర్లకే డౌట్లు ఉన్నాయంట. కనీసం మరి ఎట్లా చేయాలో తెలుస్తలేదు. కాకపోతే 15 తారీఖు వరకు మొత్తం కంప్లీట్ చేసేయాలని చెప్పేసి సిఎస్ సోమేష్ కుమార్ చెప్పిండట. ఏపీ వాళ్ళను అక్కడికి పంపుతలే, మనోళ్ళను ఇక్కడికి తెస్తలే. ముందుకు సాగని ఉద్యోగుల విభజన. రిలీవ్ కోసం ఆర్డర్స్ ఇచ్చి చేతులు దులుపుకున్న 2 ప్రభుత్వాలు. రిలీవ్ అయినోళ్ల డ్యూటీపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తెలంగాణలో ఏపీ ఉద్యోగులు 7,000 మంది, ఏపీలో తెలంగాణ ఉద్యోగులు 8,000 మంది. సొంత రాష్ట్రంలో పనిచేయాలని ఎదురుచూపులు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది వెలుగు. మొత్తం మీద ఏంటంటే అక్కడ ఉద్యోగులను ఇక్కడికి తీసుకొస్తారు, ఇక్కడ ఉద్యోగులను అక్కడికి పంపిస్తలేదు. ఎందుకంటే అసలు యాక్చువల్గా టీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20లో వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎక్కడ టీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20 2014 మేనిఫెస్టోలో ఏమని చెప్పారు? ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే స్థానికేతరులు, ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు 610 జీవోను ఉల్లంఘించి, జీవో నెంబర్ 36 ఉల్లంఘించి 83,000 మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ అక్కడికి పంపేస్తాము, ఆ ప్లేస్లో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ అసలు కనీసము వాళ్ళు వెళ్తా అంటే కూడా వాళ్ళని కూడా పంపిస్తలేరంట. తర్వాత మన వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళని తీసుకురానటువంటి పరిస్థితి. దీంతో ఉద్యోగులందరూ కూడా బాధపడుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రక్రియ ముందుకు కదులుతలేదు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఉద్యోగులను రిలీవ్ చేయడానికి జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. 2 రాష్ట్రాల్లో ఎంతమంది ఎంప్లాయీస్ అప్లై చేసుకున్నారు, వారిని ఎలా రిలీవ్ చేయాలనే దానిపై ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ఉద్యోగుల విభజన ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. రిలీవ్ అయిన వాళ్ళను డ్యూటీలోకి తీసుకుంటామని ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఏపీ ప్రభుత్వం కానీ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ నుంచి భారీ క్యూ అంట. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేలల్లో ఉన్నారు. వీరు మెడికల్ స్పౌజ్ కేటగిరీలో తెలంగాణకు వెళ్తామని రిలీవ్ చేయాలని ఏపీ సర్కార్కు అప్లై చేసుకున్నట్లు తెలుస్తున్నది. వీరిలో గెజిటెడ్ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ గెజిటెడ్ ఆఫీసర్లు ఎక్కడికి వచ్చి పోస్టింగ్ తీసుకుంటే వారు రిటైర్ అయ్యి పోస్టు ఖాళీ అయ్యేదాకా తమకు ప్రమోషన్ రాదని తెలంగాణ ఆఫీసర్లు అభ్యంతరం చెప్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని 200 మందికి పైగా హెడ్ కానిస్టేబుల్లు తెలంగాణకు వచ్చేందుకు అప్లై చేసుకున్నట్లు సమాచారం. వారు తెలంగాణకు వస్తే తమకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రాదని ఇక్కడ కానిస్టేబుల్ వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏది ఏమైనా కానీ ఇక్కడ నుంచి 83,000 మంది పంపలేదు, ఇంకేం చేసింది ఏం లేదు అని చెప్పేసి నిరుద్యోగులకు మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మొత్తం గప్పాలు కొట్టినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కనీసం సపరేట్గా మూసుకొని కూర్చున్నానని చెప్పేసి అంటున్నారు. ఇసుక మాఫియా చేతిలో వీఆర్ఏ హత్య. అక్రమ రవాణాను అడ్డుకుంటుండడని దారుణం. అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లి దాడి, ఆసుపత్రిలో మృతి అంటూ పాపం ఇసుక రవాణా అంటే అక్రమ ఇసుక రవాణాన్ని ఆపితే పాపం వీఆర్ఏని చంపేసినట్టు దుర్మార్గులు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కండ్గావ్ వీఆర్ఏ గౌతమ్ ఇసుక మాఫియా చేతిలో హత్యకు గురయ్యాడు. 6 నెలల కింద మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆయన అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయన పాపం చంపేసిరంట. ఏం జరుగుతుంది అసలు? పిల్లలు టీకా వేసుకోనోళ్లకు ముప్పు ఎక్కువ. ఒమిక్రాన్పై WHO మొత్తం మీద పిల్లలకు తర్వాత టీకా వేసుకున్న వాళ్ళకు ముప్పు ఎక్కువగా ఉంటుందంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నట్టుగా మనం ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. మారండి లేదంటే మార్చేస్తా. బీజేపీ ఎంపీలు పార్లమెంటుకు రెగ్యులర్గా హాజరు కావాలని ప్రధాని మోడీ ఆదేశించారు. పార్లమెంటు సభ్యులు తమను తాము మార్చుకోవాలని, లేదంటే సమయానికి అనుగుణంగా మార్పులు తప్పవని హెచ్చరించారు అంటూ ప్రధానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. ఆర్టీసీలో మరో 70 అద్దె బస్సులు. ఆర్టీసీలోకి మరిన్ని అద్దె బస్సులు రానున్నాయి. కొత్తగా 70 బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు.
రూట్లు సహా పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ బుధవారం నుంచి ఆర్టీసీ వెబ్సైట్లో అందుబాటులోకి రానుందంట. జూరాల మా ప్రాజెక్టే, జూరాల పూర్తిగా తమ ప్రాజెక్టేనని దాన్ని కేఆర్ఎంబి జ్యూరిస్ డిక్షన్ నుంచి రెండో షెడ్యూల్ నుంచి తప్పించాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబికు లెటర్ రాసిండట. మొత్తం మీద జూరాల మా ప్రాజెక్ట్ అని చెప్పేసి తెలంగాణ చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దేశంలో 65% సంపద 10% మంది దగ్గరనే, 65% సంపద 10% మంది దగ్గరనే ఉందంట. సంపద మొత్తం కేంద్రీకృతం అయిపోయింది. బలిసినోడు ఇంకా బలిసిపోతూ ఉన్నాడు, పేదోడు ఇంకా పేదగావాడిగా మారిపోతూ ఉన్నట. అసమానతలు ఎక్కువ ఉన్న టాప్ దేశాల్లో ఇండియా. సగటు ఆదాయం 2.4 లక్షలు ఉంటే ఇందులో 50% మంది సంపద 53,000. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో వెల్లడి అంటూ మొత్తం మీద అట్లా అసమానతలు అంటే పెరిగిపోతూ ఉన్నాయంట. దీనివల్ల ప్రమాదం జరుగుతుంది, సమాజానికి మంచిది కాదని చెప్పేసి సామాజికవేత్తలు చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ఇది వెలుగు అయితే ఇంకా ఆంధ్రజ్యోతికి వెళ్తే రైతుల ఆందోళనకు స్వస్తి, నేడు ఎస్కేఎం ప్రకటన చేసే అవకాశం, సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణపైన స్పష్టం. అన్ని డిమాండ్లపై కేంద్రం ఓకే, సంఘాలకు లేఖ వెల్లడించిన రైతు నేత కుల్వంత్ సింగ్ సంధు. మద్దతు ధరకు చట్టబద్ధత కమిటీపై అభ్యంతరాలు, ఆందోళనపై నేడే తుది నిర్ణయం అంటూ రైతుల నేత తికాయత్ చేసినటువంటి కామెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద రైతుల ఆందోళన మాత్రం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందంటే, మొత్తం సమస్యపోయేటువంటి అవకాశం ఉందంట. ఎందుకనంటే ఏవైతే నూతన వ్యవసాయ రైతు చట్టాలను తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాని మీద మొత్తం రైతులందరూ కూడా ఒక సంవత్సరంన్నర కాలం నుంచి మొత్తం ఒక ఉద్యమం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దానికి వెనక్కి తగ్గడంతో మొత్తం మీద ఇప్పుడు రైతులు ఆందోళనకు విరమించడానికి ఓకే అయిపోయినట్ట. టీఆర్ఎస్ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ, ఈ సమావేశాల్లో మిగతా రోజులు హాజరు కాబోము, ఇంకేడైతారుగా అని చెప్పేసి ఓ ప్లకార్డులు పెట్టుకున్నారు. మొత్తం డిసైడ్ ఆన్ రవి క్రాప్, ఇగో డిసైడ్ ఆన్ రవి క్రాప్ అంత ఒకటే. మొత్తం పాపం అంటే వీళ్ళకు స్లోగన్స్ కూడా దొరకలేవా అని చెప్పేసి అట్లే ఉన్నట్టుంది, స్లోగన్స్ ఏం దొరకలేనట్టుంది పాపం. బహిష్కరణ వెనుక కేటీఆర్కు ఈడీ నోటీసులు, వాయిదా వేసినందుకే ఎంపీల నిష్క్రమణ. 3,000 కోట్ల భూ కుంభకోణంలో కేటీఆర్, విచారణ తప్పించుకోవడానికి బీజేపీతో ఒప్పందం. ఈడీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి ప్రకటన చేసిండు. మొత్తం మీద 3,000 కోట్ల భూ కుంభకోణం కేటీఆర్ పైన ఉంది, అందుకని ఇట్లా చేస్తూ ఉన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినట్టుగా వ్యాఖ్యలు చూసుకోవచ్చు. హైదరాబాద్లో F-16 రెక్కలు, లాక్హీడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్ తయారీ ప్రదర్శన. తర్వాత భారత్లో తొలి రెక్కలను తయారు చేశాం, 70% విడిభాగాలు ఇక్కడి నుంచి అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. స్వచ్ఛంద పంట విరామం, వరి వద్దనడంతో యాసంగిలో ఆయకట్టు కింద బీళ్లే, బురద పొలాల్లో ఆరుతడి పంటలు సాగు అసాధ్యం. రైతుల్లో ఇదే భావన, ఏ పంట వేయొద్దనే నిర్ణయం. జోగులాంబ గద్వాల జిల్లాలో అన్నదాతల యోచన, వరి వద్దంటే కౌలు రైతుకు గిట్టుబాటు ఎలా. ఆరుతడి పంటలు విత్తనాలు మొత్తం మీద వాళ్ళు పాపం అంటే వరి వేయొద్దు, తర్వాత ఇంకే వేసుకోవద్దు అని చెప్తే వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక పంటని మొత్తం క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఉన్నారంట. దీంతో రేపు ఏం తింటారు అని చెప్పేసి ఒక సమస్య వచ్చి పడతా ఉంది. కానీ ఆడే ఉన్నాయి కదా. ఇక మన పేపరు శనార్థి తెలంగాణకి వెళ్తే, ధర్మానికి దేశానికి ఉపయోగపడని శరీరము ధనము ఎంత పెరిగినా వృధా అంటూ స్వామి వివేకానంద కొటేషన్ చూసుకోవచ్చు. ఇక మై హోమ్ సిమెంట్తోనే కేసీఆర్కు రాజకీయ సమాధి, తీన్మార్ మల్లన్న. కమలంగూటికి మల్లన్న పార్టీ సభ్యత్వాన్ని అందించిన బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. కేసీఆర్ కుటుంబాన్ని అమరుల స్తూపానికి కట్టేస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని అమరుల స్తూపానికి కట్టేస్తాం. జర్నలిజం కుతికపై కత్తి పెట్టిండు, ప్రశ్నించే గొంతుకను అణిచివేసిండు, ఉద్యమకారులను తొక్కేశాడు. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్, ఎక్కడి నుంచో వచ్చాడో అక్కడికే తీసుకెళ్తాం, సమాజం అంతా ఒక్కటైంది అంటూ తీర్మాన్ మల్లన్న చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. బీజేపీలో చేరిక సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న తీర్మాన్ మల్లన్న, పక్కన తరుణ్ చుక్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బీజేపీ మెంబర్షిప్ కాదు, 15 మీటర్ల తాడు. ఈ తాడు కోసమే నేను ఢిల్లీకి దాకా వచ్చిన. ఈ తాడుతో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను, మంత్రి హరీష్ రావును, ఎంపీ సంతోష్ రావును హైదరాబాదులో ఉన్న అమరవీరుల స్తూపానికి కట్టేసి తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి వారి చేతికి ఈరగోలలు ఇచ్చి మీ వీపులను పగలగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఈ మాటల తూటాలను పేర్చింది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక తీర్మాన్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్. ఢిల్లీ వేదికగా మల్లన్న చేసిన శపథం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. మంగళవారం తీర్మాన్ మల్లన్న బీజేపీలో చేరిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఇచ్చిన వార్నింగ్ అని తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పాటు ప్రజలు చర్చించుకుంటున్నారు. తీర్మాన్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్ జర్నలిస్టుగా పనిచేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రజల గొంతుక. అయితే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మల్లన్నపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. అయినా మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ నిత్యం ప్రజా సమస్యలపై మల్లయోధినిగా పోరాడుతున్న తీర్మాన్ మల్లన్న బీజేపీలో చేరారు. ప్రజల తరఫున ప్రజా సమస్యలపైన, ప్రభుత్వంపైన పోరాటానికి తనకంటూ ఓ వేదిక కావాలని భావించిన మల్లన్న తన మిత్రులు, శ్రేయోభిలాషులు, తన అనుచరులతో సుదీర్ఘంగా ఆలోచించి చర్చించి అందరి కోరిక మేరకు బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మల్లన్నకు కాషాయ కండువా కప్పి భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని మొట్టమొదటిసారిగా తాను చెప్పానన్న విషయాన్ని మల్లన్న గుర్తు చేశారు. సీఎం అయిన తర్వాత తెలంగాణలో మీడియాను అణచివేసి 100 మీటర్ల లోతులో పెడతానని సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా ఏ రోజు అయితే అన్నారో అదే రోజు తాను కూడా కేసీఆర్ను అదే 100 మీటర్ల లోతులో పెడతానని వార్నింగ్ ఇచ్చానని మల్లన్న తెలిపారు. ఆ రోజు నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టిన తాను ఈ రోజు వరకు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ను ప్రశ్నించిన రోజు తాను ఒక్కడినే అన్న ఆయన ఈరోజు తనకు లక్షల గొంతుకలకు తోడయ్యాయని తెలిపారు. ప్రశ్నించడమే కాదు, పనిచేయడం కూడా తెలుసని చెప్పారు. ఆ పనిచేయడం కోసమే బీజేపీ దగ్గర ఉన్న తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టి అమరుల తల్లిదండ్రుల చేతికి ఈరగోరలిచ్చి మీ వీపులు పగలగొట్టే కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారని హెచ్చరించారు అంటూ మల్లన్న చేసినటువంటి కామెంట్కి సంబంధించినటువంటి వార్తను మనం చూసుకోవచ్చు. ఇక మై హోమ్ సిమెంట్తోనే రాజకీయ సమాధి. తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకైన తనపై లేనిపోని అక్రమ కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపించారని తీర్మాన్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో తనపై 38 కేసులు బనాయించారని విమర్శించారు. తనపై పెట్టిన అక్రమ కేసులకు పోలీసులు, జడ్జీలు కూడా బాధపడ్డారని పేర్కొన్నారు. తనపై కేసులు పెట్టిన కేసీఆర్ సాధించింది ఏమిటని ప్రశ్నించారు. తనపై కేసులు పెట్టినందుకు బాధపడలేదన్న ఆయన జర్నలిజం కుత్తికపై కత్తి పెట్టినందుకే బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసి తెలంగాణ ఉద్యమకారులను తొక్కే ప్రయత్నాలు కేసీఆర్ చేశారని, చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ సమాజం మేల్కొందని, సమాజమంతా ఒక్కటైందని, తొందరలోనే కేసీఆర్కు మై హోమ్ సిమెంట్తో కేసీఆర్కు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని తీర్మాన్ మల్లన్న హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన లక్ష్యమన్న ఆయన బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని పేర్కొన్నారు. మొత్తం మీద తీర్మానాలకు సంబంధించి అంటే మొత్తం బీజేపీలోకి వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అంటే ఇది బీజేపీకి కలిసి వస్తుందా, తర్వాత తీర్మానాలకు కలిసి వస్తుందా అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏది ఏమైనా కానీ ఒక మంచి మాత్రం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే దాన్ని నిజంగా గట్టిగా ఢీకొట్టాలంటే ఒక బలమైనటువంటి శక్తి అవసరం. అందుకనే వెల్లుండనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను నిలువెల్లా మోసం చేస్తున్న కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసకారి. పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలు పడుకునే వరకు పచ్చి అబద్ధాలు మాట్లాడే కేసీఆర్ను గద్దె దించుతాం. తను చేస్తున్న మోసాలను పెడుతున్నారని మీడియాను 100 మీటర్ల లోతు గొయ్యిలో పెడతానన్న రోజే అదే గొయ్యిలో నిన్ను పెడతామని కేసీఆర్ను హెచ్చరించిన మొదటి వ్యక్తిని నేనే అని తీర్మాన్ మల్లన్న అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ఎర్ర టోపీలు, యూపీకి రెడ్ అలర్ట్. కరోనా సమయంలో ఆగరి అభివృద్ధి. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అభివృద్ధి రెట్టింపు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు. ప్రధాని నరేంద్ర మోడీ.
10,000 కోట్ల విలువైన 3 మెగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన. యూపీ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇది ఎన్నికల ప్రచారం అయితే అంటే బాగా జరుగుతూ ఉంది. తర్వాత వేడెక్కినట్టుగా మనం చూసుకోవచ్చు. సమాజ్వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు రెడ్ అలర్ట్ వంటివని గుర్తు చేసుకోవాలని వారు ప్రమాద గంటికలు మోగిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుందని ఇది కాదు తర్వాత ఉగ్రవాదులు ఇదంతా కూడా చేస్తూ ఉంటే సపరేట్ కూర్చుందని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. 2 శిశువులకు కోవిడ్ వ్యాక్సిన్. 2 నెలల ఆడ శిశువు, 4 నెలల మగ శిశువుకు వ్యాక్సిన్. రోగ నిరోధక టీకాలకు బదులు కరోనా టీకా. పొరపాటు వేసిన నర్సు ఉద్యోగం నుంచి తొలగింపు. తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారు. పాపం చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకటి బదులు ఒకటి వేస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పై అవుతుంది అక్కడ. పాపం మరి దారుణం. టీఆర్ఎస్ను బొంద పెడతారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. కేసీఆర్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి అంటూ డీకేఆర్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. దమ్ముంటే ఆపు. ఈటల అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. హుజురాబాద్ రిజల్ట్స్ రిపీట్ అవుతాయి. కేసీఆర్కు ఈటల జమున సవాల్. రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు. మెదక్ జిల్లా కలెక్టర్ పైన విమర్శలు. గులాబీ కండువా కప్పుకోవాలని హితవు. అంటే మొత్తం మీద నువ్వు కలెక్టర్ లెక్క లేవు, గులాబీ కండువా కప్పుకొని చెప్తుందట. ఫేస్బుక్పై 10 లక్షల కోట్ల దావా. శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో రోహింగ్యాల పిటిషన్. మయన్మార్లో రోహింగ్యాలపై తీవ్ర హింసకు ఫేస్బుక్ కారణమని ఆగ్రహం. అంటే మొత్తం మీద ఇదంతా కూడా హింసను ప్రేరేపించింది ఫేస్బుక్ అని చెప్పేసి 10 లక్షల కోట్ల రూపాయలు దావా వేసిరట రోహింగ్యాలు, దుర్మార్గులు. కరోనా మృతుల కుటుంబాలకు 50,000 పరిహారం. స్టాలిన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా సాయం. కరోనాతో 2,800 మంది దాకా మృతి అంట. మొత్తం మీద తమిళనాడులో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి 50,000 పరిహారం ఇస్తూ ఉన్నట్ట. మన ప్రభుత్వం మాత్రం అసలు ఏం చనిపోలేదు, తక్కువ చనిపోయినని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది. ఇంకా కరోనా 4th వేవ్. 5 రెట్లు పెరిగిన కేసులు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్. వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్. వ్యాక్సినేషన్ ముమ్మరం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. హెచ్ఎం సిబ్బంది అరాచకం. 17 మంది 10th క్లాస్ విద్యార్థినులపై అఘాయిత్యం. ప్రిపరేషన్ కోసం రాత్రికి పాఠశాలలో ఉండాలని సూచన. విద్యార్థుల ఆహారంలో మత్తుమందు కలిపి గత నెల 18న యూపీలోని ముజఫర్ నగర్లో మొత్తం మీద ఘటన అంట. పాపం విద్యార్థులు రాత్రిపూట ఒకవేళ స్పెషల్ క్లాసులకు రావాలి, తర్వాత ఇవన్నీ రాయాలని చెప్పేసి ప్రిపరేషన్ కోసం రావాలని చెప్పేసి 10th క్లాస్ విద్యార్థులు పిలుచుకొని ఓన్లీ 17 మంది అమ్మాయిలు మాత్రమే పిలుచుకున్నారంట. దాంట్లో ఆ క్లాస్లో 39 మంది ఉంటే అందులో 17 మంది అమ్మాయిలను మాత్రమే పిలుచుకున్నారంట. పిలుచుకొని ఇట్లా హెచ్ఎం తర్వాత సిబ్బంది కలిసి ఇట్లా అగాత్యానికి గుడిగట్టరంట. ఇటువంటి వాళ్ళని దూరిదీయాలి డైరెక్ట్. విద్యార్థులకు వ్యాక్సిన్. 18 ఏళ్ళు నిండిన వారందరూ టీకా వేసుకోవాలి. విద్యా సంస్థల్లో 100% వ్యాక్సినేషన్ చేయండి. అధికారులకు మంత్రి సబితా ఆదేశాలు. బళ్ళు హాస్టళ్లలో కరోనా వ్యాప్తిపై చింత వద్దు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. నల్ల చొక్కాలతో నల్లికుట్ల వేషాలు. రైతాంగాన్ని నాశనం చేసిన ఘనత కేసీఆర్దే. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్ రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. టీఆర్ఎస్ ఎంపీలు నల్ల చొక్కాలు వేసుకొని నల్లికుట్ల పని చేశారని ఎంపీ అరవింద్ విమర్శించారు. వారికి ఉప్పుడు బియ్యం, రైస్ అంటే ఏంటో కూడా తెలియదని అన్నారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నడిరోడ్డుపై వదిలేశారని ఆయన మండిపడ్డారు. రైతుల శ్రమతో కేటీఆర్ రైసు మిల్లులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్ రాజీనామా చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో టీ కాఫీలు తాగి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేస్తున్నట్టుగా ఇట్లా ఫోటోలు పెట్టిరని చెప్పేసి మనం ఆరోపించినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక అర్హులైన విద్యార్థులకు వ్యాక్సిన్ అంటూ మన మంత్రి చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కరోనా మృతులకు 50,000 రూపాయలు. ప్రాక్టికల్స్ పేరుతో ఇట్లా దుర్మార్గం చేసిరంట. బొంద పెడతారు. దమ్ము ఉంటే యాపు. చేపల వలకు చిక్కిన మొసలి. చేపల కోసం వలేస్తే మొత్తం మొసలి చిక్కిందంట. నల్ల చొక్కాలతో నల్లికుట్ల వేషాలు అంటూ ధర్మపురం చేసినటువంటి కొనుగోలు కేంద్రాలకు ఇదంతా మొత్తం చేస్తూ ఉన్నారు. 2 శిశువులకు కోవిడ్ వ్యాక్సిన్ అంట. పాపం రైతులను రోడ్డు ప్రవేశిండ్రు. అఖిలపక్ష నాయకుల ఆగ్రహం.
పండించిన ధాన్యమంతా కొనాలి, 17% తేమ కలిగిన ధాన్యం తీసుకోవాలి. వనపర్తి మార్కెట్ యార్డు వద్ద ఆందోళనలో అఖిలపక్షం నేతల డిమాండ్ అంట. పాపం కొనాలే, ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ ఒడ్లు ఎండవేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి. దక్షిణాఫ్రికాలో కరోనా 4th వేవ్, ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కలకరం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. 3 రోజులు వానలు, తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం, జల్లులు మోస్తరు వానలు, వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లే యత్నం, తర్వాత మల్లన్న మీరు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నా అంటూ పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మాటను చూసుకోవచ్చు. టీఆర్ఎస్ డ్రామాలకు ఫుల్ స్టాప్, ఈడీ భయంతోనే పార్లమెంట్లో డ్రామా, నోటీసులకు కేంద్రం తాత్కాలిక బ్రేక్, రిలీఫ్ అయిన టీఆర్ఎస్, గులాబీ పార్టీపై రేవంత్ రెడ్డి ఫైర్ అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ప్రచారం కోసమే టీఆర్ఎస్ నాటకం, ధాన్యం కొనుగోలుపై కావాలనే రాజకీయం, సీఎం కేసీఆర్కు ఎవరు భయపడరు, కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. టీఆర్ఎస్ బైకాట్ చేస్తూనే ఉంటారు. ఇది క్షమాపణ చెప్తే సస్పెన్షన్ ఎత్తివేస్తాం, సభా కార్యక్రమాలకు సహకరించాలి, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మొత్తం మీద క్షమాపణ చెప్తే మాత్రం అది సస్పెన్షన్ ఎత్తేస్తామని చెప్తా ఉన్నాడు. రోడ్లపై వడ్లు పోసి రైతుల రాస్తారోకో, రాష్ట్ర సర్కారు మిల్లర్లు దోచుకుంటున్నారు, న్యాయం చేయాలని. ఇక్కడ చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. పండించడమే కష్టం రా నాయన అంటే పండించిన తర్వాత మళ్ళీ అవి అమ్ముకోవడానికి కూడా మళ్ళీ కష్టమవుతుంది. అవాక్కైన పోలీసులు, 2 వీలర్పై 178 ఛాలెంజ్లు, 42,225కు చేరిన ఫైన్లు అంట. మొత్తం మీద తమకు సంబంధం లేదన్న బైకర్ కర్తా కట్టు పెట్టుకుంటానని వెల్లడి, బైకును వదిలేసి వెళ్ళిన వైనమంట. ఇంత 42,000 చిల్లర ఉందంట. ఫేస్బుక్పై 10 లక్షల దాకా అది. తర్వాత తెలంగాణ అధికారులపై ఈసీ ఆగ్రహం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జీతాల పెంపు నిర్ణయంపై ఫైర్, సీఎస్ సోమేష్ పై అసంతృప్తి, అధికారులకు హెచ్చరికలు జారీ అంటూ తెలంగాణ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై పురపాలక శాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇట్లా జీవో జారీ చేసేసి మొత్తం నాశనం చేస్తున్నట్టు పరిస్థితి. దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రజనీకాంత్ను కలిసిన శశికళ, రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శశికళ దాదాసాహెబ్ అవార్డు తీసుకోవడం పట్ల అభినందనలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద చిన్నమ్మ వెళ్ళి కలిసిందంట. ఇక సినిమా పేజ్ అఖండ మల్లేశ్వరి పిలిచింది అంటూ ఇది శనార్థి తెలంగాణ. ఒకవేళ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దిశలోకి వెళ్తే మూడో ముప్పు భారీగా ఉండొచ్చు, నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఐఎంఏ హెచ్చరిక, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన. రీఇన్స్పెక్షన్ రేటు 3 రెట్లు అధికం అంటూ మొత్తం మీద దేశంలోని ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిందని, ప్రజలు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఎంఏ హెచ్చరించింది. మూడో ముప్పు రావచ్చని అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాల ద్వారా తెలిసిందని పేర్కొన్నది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్కు మొత్తం మీద ఇన్ఫెక్షన్ రేటు 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించినట్ట. మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు వాళ్ళు. మూకుమ్మడి రాజీనామా, రాజ్యసభకు టీఆర్ఎస్ రామ్ ఆలోచిస్తున్న కేకే, రేపో మాపో నేడో రేపో సీఎంతో భేటీ, డిఎస్ రిజిగ్నేషన్ అనుమానమే, రాజీనామాతో పోయేదేమీ లేదు, ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలిచేది టీఆర్ఎస్. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఎంత కూడా ఉన్నది కాబట్టి వీళ్ళకు మళ్ళీ గెలుస్తామనే దాంతో ఇది ఒక డ్రామానే మాత్రమే అని చెప్పేసి కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నది. వడ్ల కొనుగోలు అంశంపై ఉభయ సభల్లోని వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న గులాబీ పార్టీ సరికొత్త వ్యూహంతో ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నది. ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్కు 7 సభ్యులున్నారు. అందులో 5 మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు చాలా ఈజీ. రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వారే కావడం కలిసొచ్చే అంశం. ఇప్పుడు ఎట్లకైనా ఉన్నారు కాబట్టి రాజీనామా చేసినా కానీ ఉంటిదే అంత కథ అంతా. ఫాసిస్టు ప్రభుత్వం మొత్తం మీద పార్లమెంట్లో గొంతు నొక్కేస్తున్నది, ఎంపీల నిరసనను పట్టించుకోలేదు, ప్రజాస్వామిక వ్యతిరేక సర్కార్ అంటూ కేకే చేసినటువంటి
వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు. ఆందోళన వద్దు, బడుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తుందంట వ్యాఖ్య మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఏం టెన్షన్ పడకండి, మేము విద్యా సంస్థలు అన్నీ చూసుకుంటామని చెప్పి. విద్యా సంస్థల్లో థర్డ్ వేవ్ భయం, 20% తగ్గిన స్టూడెంట్స్ అటెండెన్స్, గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక సౌకర్యాలేమి, నిబంధనలు పాటించకపోవడమే కారణం, పెరుగుతున్న కేసులతో తల్లిదండ్రులు సతమతమవుతూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి చెప్తా ఉన్నది. ఈటల ముక్కు నేలకు రాయాలి, కబ్జా భూమి తిరిగి ఇచ్చేయాలి, ఎంపీ అరవింద్ను బట్టలుడదీసి కొట్టాలి, ప్రభుత్వ బాల్క సుమన్ వ్యాఖ్యలు, రాజేందర్ను బీజేపీ సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ డిమాండ్ అంటూ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇవైతే మాటలైతే జరుగుతూ ఉన్నాయి. అగ్గి పుట్టిస్తానన్న సీఎం పెగ్గుకే పరిమితం, బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం, టీఆర్ఎస్ ఎంపీలకు కోడిగుడ్లు రాళ్లతో స్వాగతం పలకాలి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేస్తా, రాజకీయంగా సమాధి చేస్తాం, బీజేపీ నాయకుడు తీర్మాన్ మల్లన్న తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరిక అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. కొనుగోలు కేంద్రంపై రైతుల దాడి, తూకాల్లో మోసంపై ఆగ్రహం, జగిత్యాల జిల్లాలో సంఘటన, క్వింటాలకు 15 కిలోల కోత ఆగ్రహించిన అన్నదాతలు అంటాం. 15 కిలోలు, క్వింటాలకు 15 కిలోలు తీసేస్తే ఇంకేందన్నట్టు మీరు కొనేది ఏంటి, పీకేది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మొత్తం అరే ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అట్లా చేస్తుందని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. క్వింటాలకు 15 కిలోలు తీసుకుంటూ నువ్వు ఇంకేం చేస్తున్నారు అబ్బాయి, ఇదంతా కుప్పకూలాడు, ఆగిన అన్నదాత గుండె, తేమ శాతం పెరిగి పేరిట జాప్యం, గుండె నొప్పితో కన్నుమూత. పాపం అక్కడ చూడండి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ తీసుకొస్తే అక్కడి సిబ్బంది 1.25 లక్ష కొర్రీలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ధాన్యం ఆరబెడుతున్న అన్నదాత మంగళవారం అక్కడికి వచ్చాడు. ధాన్యం ఆరబోస్తూ ప్రాణాలు విడదలాడు. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆబాదిలో చోటు చేసుకుంది అంటూ పాపం ఎంత దారుణం చూడండి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొనుర్ర నాయన అంటే ఇదంతా కొర్రీలను పెట్టేసి పరిచయం చేస్తూ ఉన్నారట. వరి సాగుపై ఆంక్షలు లేవు, యాసంగి సీజన్పై క్లారిటీ, తెలంగాణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడి అంటూ మొత్తం మీద రానున్న యాసంగి సీజన్లో తెలంగాణలో వరి సాగు చేయొద్దంటూ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆదేశాలను కూడా జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాసంగిలో పంట సాగుపై కేంద్రం నిబంధనలు విధించినట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పై విధంగా బదులిచ్చారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున ఇప్పటి వరకు తెలంగాణకు యాసంగి సాగు విషయంలో వరి పంటకు సంబంధించిన ఎలాంటి ఆంక్షలు నిబంధనలు విధించలేదన్నారు. రానున్న యాసంగి సీజన్లో బాయిల్డ్ రైస్ కొనేది లేదంటూ ఇప్పటికే చెప్పేసిరు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బాయిల్డ్ రైస్ కొనమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడేమో బాయిల్డ్ రైస్ కొంటలేరు అని చెప్పేసి మళ్ళీ అంటా ఉన్నది. ఇంకా ఆదాబ్ హైదరాబాద్కి వెళ్తే ఆజ్కి బాత్, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు గుండెలు పగిలి చనిపోతున్నారు, బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. పదవులు ఎలా కాపాడుకోవాలి, ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే యావ తప్ప పరిపాలన అన్న విషయాన్ని తమ మెదడులోంచి డిలీట్ చేశారు పాలకులు. ఇదేమి కర్మ తెలంగాణ ప్రజానికానికి, ఏమి పాపం చేశారని వారికి శిక్ష, పాపపుణ్యమనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే పాలకులు కాదు బాబోయ్, మహా పాతకులు మీరు అంటూ ఒక ఆజ్కి బాత్ను చూసుకోవచ్చు. తలైవతో చిన్నమ్మ, రజనీ నివాసానికి వెళ్లిన శశికళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైనం, దాదాసాహెబ్ పురస్కారం అందుకున్నందుకు అభినందనలు, తమిళనాట ఆసక్తికర పరిణామం అంటూ మనం చూసుకోవచ్చు. తమిళ రాజకీయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నా డిఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్తో భేటీ అయ్యారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి వెళ్లి శశికళ భేటీ అయ్యారు. ఈ సమయంలో రజనీకాంత్ భార్య లత కూడా ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సందర్భంగా రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అన్నా డిఎంకేలో పదవుల పందేరం పూర్తయి శశికళకు చుక్కెదురైన సమయంలో సూపర్ స్టార్ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపడితే ఉప సమన్వయకర్తగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టారు. పార్టీని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని శశికళ భావిస్తున్న వేళ వీరిద్దరూ ఓ అవగాహనకు రావడం గమనించాల్సిన పరిణామం అంటూ మొత్తం మీద శశికళ పోయి రజనీకాంత్ని కలిసిందట. ఎర్ర టోపీల భయం, వారు అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు దగ్గరవుతారు.
యూపీలో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం, ఎస్పీ నేతలపై వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ. గోరఖ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళు ఎర్ర టోపీలు వస్తే చాలా ప్రమాదం, సమాజ్వాదీ పార్టీ వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. మరణించిన రైతుల సంగతి పట్టించుకోరా, 700 మంది రైతులు అమరులయ్యారు, లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ రాహుల్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మీరు మారకపోతే మిమ్మల్ని మార్చేస్తా, సమావేశాలకు హాజరు కాని ఎంపీలకు క్లాస్, గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. కొబ్బరికాయ కొడితే రోడ్లు పగిలిపోతున్నాయి, యూపీ అధికార పక్షంపై అఖిలేష్ విమర్శలు, అభివృద్ధిపై సీఎంను నిలదీసిన సమాజ్వాదీ పార్టీ చీఫ్. ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య, ఈసారి ఎన్నికల్లో 400 సీట్లతో ఓటమి ఖాయమంటూ ఇట్లా ఆయన అఖిలేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు. తర్వాత బాతాల పోషెట్టి ఇక ఆట షురు, బీజేపీలో చేరిన ప్రముఖ జర్నలిస్ట్ తీర్మాన్ మల్లన్న కండువా కప్పి రసీదిచ్చి ఆహ్వానించిన తరుణ్ చుగ్. మై హోమ్ సిమెంటుతో కేసీఆర్కు రాజకీయ సమాధి కడతా, కల్వకుంట్ల కుటుంబాన్ని అమరుల స్తూపానికి కట్టేస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 38 కేసులు పెట్టారని ఫైర్ అంటూ మల్లన్న బీజేపీలో చేరినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆగిన రైతన్న గుండె, రైతుల మరణాలకు అడ్డాగా మారిన తెలంగాణ, వడ్ల కుప్పలపైనే నేల కూలిన మరో రైతు. జమ్మికుంటలో ఐకేపీ సెంటర్ వద్ద రైతు మృతి, 15 రోజులుగా పడిగాపులు, ఫలితం శూన్యం. దీంతో పాపం అక్కడ జమ్మికుంటలో రైతులు పాపం అక్కడనే కుప్ప మీదనే కుప్పకూలిపోయినట. ధాన్యం కొనమని మేము చెప్పామా, కేంద్రంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారనే ఆగ్రహం. కేంద్రం రైతులకు అన్యాయం చేయదని స్పష్టీకరణ. టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం అంటూ ఒక వార్తను మనం చూసుకోవచ్చు 8వ పేజీలో. ఇక మందుబాబులు ఉసురు తీస్తున్నారు, ప్రమాదాలకు బాధ్యులు ఎవరు, ప్రభుత్వానికి పట్టింపు లేదా, పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 32,828 కేసులు. మొదటి స్థానంలో తెలంగాణ. యమకింకరులుగా మందుబాబులు, చలన్లపైన శ్రద్ధ, పనితీరుకు కొలమానం అంటూ మొత్తం మీద ఇది మందు అమ్ముతున్నారు, మద్యం ద్వారా మొత్తం మీద రాష్ట్రాన్ని నడిపించాలనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మందుబాబులు రాత్రింబవళ్ళు చదువుతుండడంతో ఇవన్నీ కూడా జరుగుతుండడంతో చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, తర్వాత యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. లంచానికే పెద్దపీట, జిహెచ్ఎంసీ ఈస్ట్ జోన్లో మున్సిపల్ నిబంధనలకు తూట్లు, ముడుపుల కోసమే ప్రభుత్వ అధికారుల విధుల నిర్వహణ. నిబంధనలు ఎందుకు అతిక్రమణలు ఎందుకు, ప్రభుత్వ ప్రజాధనం సొంత జోబుల్లోకి మళ్లింపు, పార్కు స్థలాల్లో భారీ అపార్ట్మెంట్ల నిర్మాణాలు. గత జోనల్ కమిషనర్ కనుసన్నల్లో ఎన్నో అక్రమాలు, 100ల సంఖ్యలో ఫిర్యాదులు, ఆర్టీఐ చట్టం ఉల్లంఘన అంటూ అన్నీ కూడా ఇట్లా మొత్తం ఏం చేస్తూ ఉన్నారంట, లంచం ఇస్తే వాళ్ళు కథం ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారంట. మొత్తం హయత్ నగర్లో ఇక్కడ జరిగింది, తర్వాత ఈస్ట్ జోన్లో ఇక్కడ జరిగింది, ఉప్పల్లో ఇట్లా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా నష్టం జరుగుతూ ఉంది, కనీసం పట్టించుకోవట్లేదు అధికారులు, పైసలు తీసుకొని లంచాలు తీసుకొని వదిలేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఢిల్లీ నుంచి తీర్మాన్ మల్లన్న టీం కో కన్వీనర్ రజనీ అన్న మాట్లాడతాడు, ఒక్కసారి మనం చూద్దాం. సో గుడ్ మార్నింగ్ సుదర్శన్ అన్న. సుదర్శన్ అన్న గుడ్ మార్నింగ్, వినపడుతుందా అన్న? గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సో అన్న, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది, స్పష్టత ఇచ్చాం మనం కూడా చాలా క్లియర్గా కూడా. ఇంకా ఒకటి రెండు అనుమానాలు ఉంటే కూడా క్లియర్ చేయాలంటే ఉద్దేశంతో మనం లైవ్లో రావడం జరిగింది. ఒకటి, తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో నిన్న జాయిన్ అయ్యారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో మల్లన్న గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారితో కూడా సమావేశం కావడం జరిగింది. సో మొత్తంగా తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టినటువంటి విధానం, కేసులు పెట్టినటువంటి విధానం, 74 రోజుల జైలు జీవితం, జైల్లో జరిగినటువంటి సంఘటనలు, సో ఇవన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి మల్లన్న వివరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గ పాలనకు సంబంధించి సో ఏ రకంగా ముందుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి యాజ్ ఏ మల్లన్న టీమ్ గా కావచ్చు, లేదా క్యూ న్యూస్ వేదిక కావచ్చు, లేదా మన ఏదైతే గతంలో మనం అనుకున్నామో 7200 మూవ్మెంట్ కావచ్చు, సో వీటన్నిటికీ సంబంధించి భారతీయ జనతా పార్టీ జాతీయ
నాయకత్వంతో మల్లన్న సంప్రదింపులు జరుపుతా ఉన్నారు, చర్చలు జరుపుతా ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కోసం మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సుదర్శన్ అన్న. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మల్లన్న ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో, హామీలు ఇచ్చున్నామో మనము, తీన్మార్ మల్లన్న కావచ్చు, అదే తీన్మార్ మల్లన్న టీమ్ గా కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన క్లారిటీ కోసం మనం చర్చలు జరుపుతా ఉన్నాం. ఖచ్చితంగా మనం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చే దిశగానే మన ప్రయత్నాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మాత్రం ఢిల్లీ వేదిక నుంచి మల్లన్న స్పష్టం చేయబోతా ఉన్నారు. 7200 పాదయాత్ర కొనసాగుతుందా? సో ఆ విషయంపైనే మనం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరుపుతా ఉన్నాం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఎక్కడ ఆ 7200 సంబంధించినటువంటి మూవ్మెంట్ సంబంధించి వ్యతిరేకించడం లేదు. వాస్తవానికి 7200 మూవ్మెంట్ ను జరపడం కోసమే మనం ఒక రకంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చామని అంటే ఖచ్చితంగా అందుకే వచ్చామని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది సుదర్శన్. ఎందుకంటే గతంలో 6000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని తీన్మార్ మల్లన్న సంకల్పించారు. సో ఆ పాదయాత్ర చేసేటువంటి క్రమంలో దానికి 7200 అన్నటువంటి ఒక మూవ్మెంట్ గా మనం దాన్ని నామకరణం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ 7200 అంటే ఏంటో కూడా తెలంగాణ ప్రజలకు మనం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సో ఆ మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు కారణం కాబోతుంది. కాబట్టి ఆ మూవ్మెంట్ గనక మనం ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసి మల్లన్న అరెస్ట్ చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 7200 మూవ్మెంట్ కొనసాగించాలన్నటువంటి పట్టుదలతో మల్లన్న ఉన్నారు. ఆ దిశగా జాతీయ నాయకత్వంతో చర్చలు జరుపుతా ఉన్నాం. సో ప్రధానంగా ఎందుకు మనం భారతీయ జనతా పార్టీలో చేరాం, ఎందుకు 7200 మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుతా ఉన్నాం. సో ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మల్లన్న 7200 మూవ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాడు అనగానే అరెస్ట్ కావడం, అరెస్ట్ తర్వాత జైల్లో మల్లన్న పై కొనసాగినటువంటి దాడులు, జైలు జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, సో వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో మనం సుదీర్ఘకాలం తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య ఉండాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చున్నాం. కాబట్టి సో మల్లన్న క్షేమంగా ఉండాలి, మల్లన్న టీం కూడా క్షేమంగా ఉండాలి. సో భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇతర అన్ని ఇష్యూస్ కి సంబంధించి కూడా మనకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ప్రజల వద్దకు మనం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ భారీ మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పునాదులను కదిలించబోతుంది. కాబట్టి సో ప్రభుత్వం వైపు నుంచి రకరకాల కుట్రలు, దాడులు జరిగే అవకాశం ఉంది. సో ఆ కుట్రలు, దాడులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ మనం ఆ మూవ్మెంట్ ను కొనసాగించాల్సి ఉంది. కాబట్టి సో మనం భారతీయ జనతా పార్టీలో మల్లన్న గారు చేరడం జరిగింది. ఖచ్చితంగా ఆ 7200 మూవ్మెంట్ కొనసాగింపు లక్ష్యంగానే మన ఈ చర్చలు కానీ సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. సో అందుకనే మల్లన్న టీమ్ గా మనం చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చున్నాం ఇప్పటికే ప్రజలకు. సో మల్లన్న గతంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి మనం కట్టుబడి ఉన్నాం. అదే విధంగా 7200 మూవ్మెంట్ బహుజనవాదం పైన అంటే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బహుజనవాదం తీసుకుంటాడా లేదా అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిపైన ఏమంటారు? సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు ఏవైతే మల్లన్న హామీలు ఇచ్చున్నారో ఆ ప్రజల యొక్క అండదండలు, ఆ ప్రజల ఆశీస్సులతో తీన్మార్ మల్లన్న ఇప్పటిదాకా ఎదిగారు. ఏ మూలాల నుంచి అయితే మల్లన్న వచ్చారో ఆ మూలాలను మర్చిపోయే సమస్య లేదు, ప్రసక్తే లేదు. అయితే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల కొంతమందికి ఆ సిద్ధాంతాల పట్ల కొంత విభేదాలు ఉండవచ్చు. సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల అనుకూలంగా ఉండేవారు ఉన్నారు, దాన్ని విభేదించేవారు ఉండవచ్చు. కానీ మల్లన్న ఏ పునాదుల మీదనైతే 7200 మూవ్మెంట్ కానీ, తన జర్నలిస్ట్ జీవితాన్ని కానీ, క్యూ న్యూస్ వేదికగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, క్యూ న్యూస్ వేదికగా ఆయన ప్రశ్నించేటువంటి నైజం కానీ, సో వీటన్నిటి నేపథ్యం వల్ల కూడా ఒకటే, చాలా క్లియర్ గా ఒకటే, ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నటువంటి అరాచక పాలన అంతం చేయాలి. సో తనను నమ్ముకున్న, తను వచ్చినటువంటి సామాజిక వర్గాలకు మేలు చేయాలి, వారికి అండగా నిలబడాలి, ఇంకా తన సేవలను ఆ సామాజిక వర్గాలకు విస్తరించాలి. సో ఈ ఉద్దేశంతో మనం ఉన్నాం. కాబట్టి సో ఆ దిశగానే మనం మన పోరాటం ఉంటుంది, మన లక్ష్యం ఉంటుంది, మన కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఇన్నాళ్ళుగా మల్లన్నను ఏ రకంగానైతే సో భారతీయ జనతా పార్టీతో విభేదించేవారు ఉండవచ్చు. కానీ మల్లన్న వచ్చినటువంటి పునాదులను, మల్లన్న వచ్చినటువంటి నేపథ్యాన్ని మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు. సో ఆ పునాదుల వేదికగానే మల్లన్న ఎదిగిండు. ఆ పునాదుల వేదికగానే ఆ వర్గాల ప్రజలకు సేవ చేసేందుకు, ఆ వర్గాల ప్రజలకు ఎక్కువగా మేలు చేసేందుకోసమే మల్లన్న ఆలోచన ఉంటుంది, మల్లన్న కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాల వారు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. సైద్ధాంతికంగా కాస్త మనకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ, అటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మల్లన్న యొక్క కార్యాచరణ మాత్రం తెలంగాణ ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేదిగానే ఉంటుంది అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వదలుచుకున్నాం సుదర్శన్ అన్న. సో కాబట్టి ఆ వర్గాల ప్రజలారా మీరు కూడా ఎవరు కూడా దయచేసి పరిస్థితులను అర్థం చేసుకోండి. ఏంటి అంటే
తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతా ఉన్నది. ఈ అరాచక పాలనలో హత్యా రాజకీయాలు తప్ప చేయాల్సిన అన్ని చేస్తా ఉన్నారు. ఇక మిగిలిన హత్యా రాజకీయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం యొక్క పునాదులు కదిలించడానికి కోసం బయలుదేరినప్పుడు మనకు ఆ రకమైనటువంటి భయ ఆందోళనలు కూడా నెలకొని ఉన్నాయి. కాబట్టి తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీగా మేమంతా కూడా మల్లన్నకు ఒకటే విజ్ఞప్తి చేశాం. సో మీరు క్షేమంగా ఉండడం మాకు ముఖ్యము, తెలంగాణ ప్రజలకు ముఖ్యము. మీరు క్షేమంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రజలకు మీరు ఎక్కువ సేవలు విస్తరించగలుగుతారన్నటువంటి మా విజ్ఞప్తి మేరకే మల్లన్న గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో యాజ్ ఏ టీమ్ గా మేము టీం సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నాం, మల్లన్న జాయిన్ అయ్యారు కాబట్టి టీమ్స్ ఉంటాయా ఉండయా, సో మేమంతా కూడా బీజేపీ కార్యకర్తలుగా మారిపోతామా, సో ఎటువంటి ఆందోళన ఉండాల్సిన అవసరం లేదు. మన 7200 మూవ్మెంట్ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. 7200 వేదికగానే మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పునాదులను కదిలించబోతా ఉన్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మనం ఈ రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇంకోటి కాదు అన్నటువంటి విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా ఈ మరొక్కసారి కూడా మనం క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్ వేదికగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా, ప్రతి అప్డేట్ ని కూడా, అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, లేదా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా మనం కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో కేంద్ర మంత్రుల ద్వారా కూడా మనకున్న తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో కేంద్ర మంత్రులను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను కలిసి సో కొంత మనకు కావాల్సినటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా ఫైనల్ చేసుకొని 7200 మూవ్మెంట్ ను కూడా ఏ రోజు స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈ అంశాలన్నిటికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరుతాం సుదర్శన్ అన్న. సో ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా క్యూ న్యూస్ ప్రేక్షకులు, తీన్మార్ మల్లన్న అభిమానులు అందరూ కూడా ఈ నిర్ణయం పట్ల మీరందరూ కూడా దయచేసి వేరేలాగా అనుకోవద్దు. మల్లన్నను మీరందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి. మీ ఆలోచనలకు అనుగుణంగానే మల్లన్న పనిచేస్తాడన్న విషయాన్ని కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సుదర్శన్. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద అంటే ప్రజల కోసం కొట్లాడడానికి, తర్వాత ప్రజలకు అంటే అండదండగా ఉండడానికి, తర్వాత బహుజనవాదాన్ని అట్లా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే ఒకవేళ ఒక భారీ ఒక శత్రువు ఉన్నప్పుడు దాన్ని ఢీకొనడానికి మన శక్తి సరిపోయినప్పుడు మళ్ళీ అట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది, సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమని చెప్పేసి ఇట్లా అంటే తీర్మాన్ మల్లన్న టీం కోరిక మేరకు, అంటే ఆ టీం కన్వీనర్ కన్వీనర్ కోరిక మేరకు, తర్వాత వాళ్ళు ఉన్న టీం కోరిక మేరకు మాత్రమే ఆయన బీజేపీలో వెళ్ళిండు. తర్వాత కాబట్టి మొత్తం మీద అంటే 7200 మూవ్మెంట్ మాత్రం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ప్రజల కోసం మాత్రం కొట్లాడడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. తీర్మాన్ మల్లన్న ప్రజల కోసమే మాట్లాడతాడు, ప్రజల కోసమే కొట్లాడతాడు అని చెప్పేసి చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక దొరసానియా మేడం దగ్గరికి వెళ్దాం. బుధవారం సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:42 స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి. మొత్తం మీద పంచమి రాత్రి ఇట్లా జరుగుతూ ఉందంట. మొత్తం మీద ప్రధాన వార్త ఇదిగా చూసుకుంటే మనం తర్వాత ఉద్యోగుల విభజన 15 పూర్తి. నేడు సీనియారిటీ జాబితా ప్రకటన, రేపు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. ఇక్కడ స్థానికతను మాత్రం పాత్ర పెట్టేసి ఇక్కడ తర్వాత అది భార్యాభర్తలకు వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు పాపం బాధపడుతున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. ఇగో డిసైడ్ అండ్ రబీ ఇంకేం ప్లకార్డులు దొరుకుతలే వీళ్ళకు. మద్దతు మాయ అంట. ఇంకో ఎన్నడూ అయ్యింది ఇట్లా వీళ్ళది కూడా పాపం వీళ్ళది కూడా వేసినటువంటి ధాన్యం కొనకపోవడం సిగ్గుచేటు అంటూ తమ్మినేని డిమాండ్ అంటూ, తర్వాత సేకరణపై కేంద్రం 2 నాలుకలు అంటూ చాడ వెంకటరెడ్డి వీళ్ళ ఫోటోలు ఎప్పుడు వేయరు, వీటిలో అవసరం కాబట్టి వేస్తుంటాడు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్. గత జీవో అమలుకు హైకోర్టు పచ్చజెండా. రేటు కొట్టేసిన విషయం దాచడంపై ఆగ్రహం. పిటిషనర్లకు 1000 చొప్పున జరిమానా. జీవో 16పై పిల్లును కొట్టేసిన ధర్మాసనం. కార్యరూపం దాల్చనున్న ప్రభుత్వ సంకల్పం అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాల హర్షం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్తా ఉన్నారు. జమునా భూ కబ్జా ముమ్మాటికి నిజమే, అక్రమాలపై పక్క ఆధారాలు ఉన్నాయంటూ ఇట్లా చెప్తా ఉన్నారు. ఆమె చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో నేను కలెక్టర్ మీదనే కేసు పెడతా అని చెప్పేసి జమునా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతరాళ భారత్ అంతరాళ తెలంగాణకు సంబంధించి ఏది వార్త ఏది ఉండాలి కదా. హైదరాబాద్లో పైలట్ వింగ్ అంట, ఫైటర్ వింగ్. ఇక ఇంతే. తీర్మాన్ మల్లన్న మొత్తం మీద అంటే బీజేపీలోకి వెళ్ళడం, తర్వాత ఈ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీనివల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంది.
దీన్ని మొత్తం మీద గట్టెక్కించాలంటే అంటే అసలు యాక్చువల్గా తీర్మానం మల్లన్న ఒక శక్తిగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి, దీనికి బహుజనులందరూ కూడా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం మీద చాలామందితో చర్చించిన తర్వాత వాళ్ళందరూ కూడా అభిప్రాయాల మేరకు బీజేపీలకు వెళ్ళిండి ఆయన తీర్మానం మల్లన్న. వెళ్ళిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆగదు, తర్వాత బీజేపీ బలాన్ని తీసుకొని ఇంకా ముందుకు వెళ్తానని చెప్పేసి తీర్మానం మల్లన్న చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. హాయ్ హలో నమస్తే, నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తీర్మానం మల్లన్న మిత్రుడు. క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీర్మానం మల్లన్న అభిమానులకి వెల్కమ్. ఇక 7200 ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం మార్నింగ్ న్యూస్ ఆలస్యమైంది. ఇక ఈనాడుకి వెళ్తే స్కీములే స్కాములు, నిత్యం వెలుగు చూస్తున్న అనేక మోసాలు, సామాన్యుల ఆశయ మోసగాళ్లకు పెట్టుబడి, అంతకంతకు పెరుగుతున్న ఆర్థిక నేరాలు అంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. మాటలే పెట్టుబడి, మోసమే వ్యాపారం, సామాన్యుల ఆశలతో అవకాశవాదులు సాగిస్తున్న మోసాలెన్నో. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తీరు. ముఖ్యంగా తెలంగాణలో మిగతా నేరాలు తగ్గుముఖం పడుతుండగా చీటింగ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2018లో 10,390 చీటింగ్ కేసులు నమోదవగా 2020 నాటికి అవి 12,985కు పెరిగాయి. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో ప్రతి 1,00,000 మంది జనాభాలో మోసపోతున్న వారి సగటు మోసపోతున్న వారి సంఖ్య 34.6% ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం, కేరళ ఉన్నాయి. తెలంగాణ 129 కేసుల్లో మాత్రమే శిక్ష పడుతోంది. ఈ తరహా కేసులు మోసాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించింది ఈనాడు. గొలుసుకట్టు మోసాలు, మొత్తం మీద గొలుసుకట్టు మోసాలు జరుగుతూ ఉన్నాయి. ముందు సభ్యులుగా చేరు, తర్వాత మరికొందరు చేర్పించు అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు. చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళని చేర్పించండి, తర్వాత మీరు డబ్బులు కట్టండి అంటే మొత్తం అట్లా కడతా ఉన్నారు, డబ్బులు కడతా ఉన్నారు. మొత్తం అట్లా లక్షల రూపాయలు కొల్లగొట్టుకొని, కోట్ల రూపాయలు కొల్లగొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కాబట్టి వీళ్ళ పైన మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు మారకపోతే నేనే మార్చేస్తా, పార్లమెంటుకు హాజరుపై భాజపా ఎంపీలకు ప్రధాని హెచ్చరిక. పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరు కావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేని పక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు కూడా పదే చెప్పించుకోవడానికి ఇష్టపడరన్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మోడీ వ్యాఖ్యలు చేశారు అంటూ మొత్తం మీద మీరు పార్లమెంటు సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలి అని చెప్పేసి బీజేపీ ఎంపీలకు మన పీఎం సూచించినట్టుగా మనం చూసుకోవచ్చు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. విమానాల హెలికాప్టర్ల తయారీ కేంద్రంగా రాష్ట్రం, వైమానిక రంగంలో అద్భుత ప్రగతి, F-16 యుద్ధ విమానం రెక్కల ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద విమానాలు తర్వాత హెలికాప్టర్ల తయారీ కేంద్రంగా మొత్తం ఇక్కడ తెలంగాణని చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలకు సంబంధించి అక్కడ చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. శీతాకాల సమావేశాల బహిష్కరణ, ధాన్యం కొనుగోలుపై ప్రజాక్షేత్రంలో పోరాడతాం స్పష్టం చేసిన తెరాస ఎంపీలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. నల్ల చెట్లు వేసుకొని అంటే మొత్తం మీద నిరసన తెలుపుకుంటూ ఇట్లా బయటకు వచ్చిరంట. దీనికి కారణం ఏంది అని చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. వీళ్ళు పోయి ఒకవేళ పార్లమెంట్లో అంటే అక్కడ కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి అక్కడ నుంచి రావాలనే ఉద్దేశంతో వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సంచులు నింపుతూ తుదిశ్వాస, ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె, కరీంనగర్ జిల్లాలో విషాదం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వల్ల రైతులు చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. కళ్ళాల దగ్గరనే, తర్వాత ఒడ్ల కుప్పల పైనే వాళ్ళు ఒరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటూ కొంతమంది గుండెలు ఆగిపోతూ ఉన్నాయి. దీన్ని చూసి ఆయన బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ధాన్యం కొంటారో కొనరోనని దిగాలు పడ్డ రైతు చివరికి కొనుగోలు సమయంలో సంచులు నింపుతూ తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రానికి రైతు 2 వారాల క్రితం ధాన్యం తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తుండగా 3 రోజుల క్రిందటే తెచ్చారని అధికారులు అంటున్నారు. మొత్తం మీద పాపం రైతులు మాత్రం చచ్చిపోతున్నారు. కనీసం దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్రం పైన నెపం నెట్టేసి అంటే కేంద్రం బియ్యం కొంటా అని చెప్తున్నా కానీ ఇక్కడ కొనరు అని చెప్పేసి ఒక నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి మొత్తం ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు.
ఇక ఇంటింటికి టీకా ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ అంటూ ఇంటింటికి టీకా తీసుకొస్తారంట. దానికి సంబంధించినటువంటి వారిని చూసుకోవచ్చు. ఇంకా ఈనాడులో రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు. నేడు సీనియారిటీ జాబితాల ప్రదర్శన. 11 నుంచి 15 వరకు జిల్లా కమిటీల సమావేశాలు. 15 నుంచి కేటాయింపుల ఉత్తర్వులు, బదలాయింపు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. మొత్తం మీద ఉద్యోగులకు అంటే ఉద్యోగుల అదైతే బదిలీలు ఉన్నాయో దానికి సంబంధించి సీనియారిటీ ప్రకారం ఇస్తూ ఉన్నారంట. తర్వాత స్థానికతను పట్టించుకోవట్లేదు, దీనివల్ల చాలామందికి నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నటువంటి మాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్పౌజుకు సంబంధించి అంటే భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకు కూడా నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల అని చెప్పేసి వాళ్ళు కొంతమంది అంటున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ఈనాడులో అన్ని ఇంకా ఓకే. ఇక వెలుగులోకి వెళ్తే ఫైటర్ జెట్లో ప్రెసిడెంట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం పూణేలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు వెళ్లారు. స్టేషన్లోని ఎయిర్ వారియర్స్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వారితో కాసేపు మాట్లాడారు. తర్వాత ఇండియన్ కమాండర్లతో కలిసి సుఖోయ్ 30 MKIలో కాసేపు చక్కర్లు కట్టారు అంటూ మొత్తం మీద మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్కడికి వెళ్ళి పూణేకి వెళ్ళినట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాత వడ్లకుప్ప దగ్గరే మరో రైతు మృతి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాదం. వడ్లు అమ్ముకునేందుకు 15 రోజులుగా ఐలయ్యే అవస్థలు. తేమ మట్టి అంటూ తిప్పుకుంటున్నటువంటి ఆఫీసర్లు వడ్ల సంచుల్లోకి ఎత్తుతుండగా గుండెపోటు, అక్కడికక్కడే మృతి. ఇవంతా కూడా ప్రభుత్వ హత్యలు. ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? నిజంగా వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టేసి మొన్నటి వరకు వర్షాలు వస్తే వడ్లు కొనకుండా ఉంటే మొత్తం మీద రోడ్ల మీద పోసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నా కొనకపోవడంతో తర్వాత రకరకాల కొర్రెలు పెడతా ఉన్నారంట. అక్కడ పచ్చిగా ఉన్నాయి, వడ్లు పచ్చిగా ఉన్నాయని చెప్పేసి ఒక రకంగా, తర్వాత ఇంకా అక్కడ ఏది మట్టి పెడ్డలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా కొర్రెలు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే పొల్లుంది పట్టియండి ఇవి రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక పాపం గుండె ఆగి చచ్చిపోయింది రైతు. ఎవరిది ఇది పాపం? ఇది మరో రైతు వడ్ల కుప్ప దగ్గరే ఒరిగిపోయాడు. తన పంటను అమ్ముకునేందుకు 15 రోజులుగా అష్టకష్టాలు పడి చివరకు కొనుగోలు కేంద్రంలోనే కన్నుమూశాడు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది ఘటన. ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య తనకున్న 20 గుంటల పొలంతో పాటు పక్కనున్న మరో 20 గుంటల భూమిని సాగు చేస్తున్నాడు. పాపం అక్కడ ఇట్లా ఒడ్లు కొనకపోవడంతో ఇట్లా నష్టం జరిగిందంట. పాపం ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, కనీసం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని అంటున్నారు. మొత్తం రైతుల మనాది, లీడర్ల పంచాది. ఇంకా కల్లాలు, సెంటర్లలోనే వడ్లు కొనుగోళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపులు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు. యాసంగిపై తేల్చాలంటూ పార్లమెంటరీలో టీఆర్ఎస్ లొల్లి. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకుండా రాజకీయాలేంది అంటూ బీజేపీ చెప్పినటువంటి మాట. తర్వాత టీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ రైతులు చచ్చిపోతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం ఇట్లా నెపాలు నెట్టుకుంటూ మొత్తం ఇట్లా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వడ్లు కొనుగోలు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లాలో రైతులు రస్తారోకో చేశారు. మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద కామారెడ్డి సిరిసిల్ల హైవేపై గంటసేపు బైఠాయించారు. పాల్వంచ కొనుగోలు సెంటర్కు నెల రోజులు కిందట వడ్లు తెచ్చామని, ఇప్పటి వరకు వాటిని కొనుగోలు చేయలేదని రైతులు మండిపడ్డారు. రైతులు రస్తారోకో చేస్తున్నారు. నెల రోజుల నుంచి తీసుకొచ్చిన వడ్లను కూడా కనీసం కొనకుండా ఉండి ఏం చేస్తున్నారు మీరని చెప్పేసి అక్కడ రైతులు అడుగుతూ ఉన్నారు. ఇంకా పరుష పదజాలం ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఇంకా అసలు బుద్ధి ఉండాలేమన్నా. ధర్నాలు ఆపి వడ్లు కొనండి. కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలపై కిషన్ రెడ్డి ఫైర్. కేంద్రం క్లారిటీగా చెప్పినా మీ నిరసనలేంది. వానాకాలం పంట కొనేందుకు కేంద్రం సిద్ధం. యాసంగిపై ఫిబ్రవరిలో చర్చించండి. టీఆర్ఎస్కో కేసీఆర్కో మేము భయపడం. హుజూరాబాద్లో ఓడినందుకే కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపాటు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద డ్రామాలు ఆపేసి ఫస్ట్ అయితే ఒడ్లు కొనురు, వాళ్ళకు రైతుల గురించి ఆలోచించమని చెప్పేసి చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతుండ్రు. మోడీ ఆదేశిస్తే కేసీఆర్ పాటిస్తుండు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ. టీఆర్ఎస్ ఎంపీల బాగోతాలు ప్రజలకు అర్థమైనాయి. పార్లమెంట్లో యుద్ధం చేస్తామని ఇప్పుడు గల్లీలకు పోతారట.
గల్లీలో ఉండేదానికి ఎంపీ పదవులు ఎందుకని ప్రశ్న అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాత రైతుల కోసమే బైకాట్ చేసినాం, రాష్ట్రంపై కేంద్రం వివక్ష అంటూ టీఆర్ఎస్ ఎంపీలు చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. వడ్ల కొనుగోళ్లపై ఇక ప్రజాక్షేత్రంలో పోరాడతాం, రైతుల బాధ కేంద్రానికి అర్థమైతలేదని ఫైర్. ఎంపీ పదవులకు రాజీనామాపై ఆలోచిస్తాం. ఇప్పుడు ఎంపీ పదవులకు రాజీనామా చేసినా కానీ పెద్ద పోయేది ఏం లేదు, ఎందుకంటే అవి రాజ్యసభ సీట్లు అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఫుల్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈజీగా ఎన్నుకోవచ్చు. ఇదేందో పెద్ద డ్రామా తప్పితే ఇంకేం లేదు. తర్వాత అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ రావడానికి గల్లీకి రావడానికి కారణం ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం చూసుకోండి అని చెప్పినట్ట, దానివల్లనే వీళ్ళు వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇది కథ. జిల్లాలకు ఎంప్లాయీస్ను పంచుడెట్లా, సీనియారిటీనే అసలు సమస్య. డిస్ట్రిక్ట్ కేడర్లో 70కి పైగా శాఖలు, 300కు పైగా కేటగిరీలు, పోస్టుల సంఖ్య, సీనియారిటీ నిర్ధారణ ఎట్లా, కలెక్టర్లకే డౌట్లు చేయాల్సిందేనని సిఎస్ ఆదేశాలు. 15 కల్లా ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశం అంటూ పాపం వాళ్ళకే డౌట్లు ఉన్నాయంట, కలెక్టర్లకే డౌట్లు ఉన్నాయంట. కనీసం మరి ఎట్లా చేయాలో తెలుస్తలేదు. కాకపోతే 15 తారీఖు వరకు మొత్తం కంప్లీట్ చేసేయాలని చెప్పేసి సిఎస్ సోమేష్ కుమార్ చెప్పిండట. ఏపీ వాళ్ళను అక్కడికి పంపుతలే, మనోళ్ళను ఇక్కడికి తెస్తలే, ముందుకు సాగని ఉద్యోగుల విభజన, రిలీవ్ కోసం ఆర్డర్స్ ఇచ్చి చేతులు దులుపుకున్న 2 ప్రభుత్వాలు. రిలీవ్ అయినోళ్ల డ్యూటీపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తెలంగాణలో ఏపీ ఉద్యోగులు 7,000 మంది, ఏపీలో తెలంగాణ ఉద్యోగులు 8,000 మంది. సొంత రాష్ట్రంలో పనిచేయాలని ఎదురుచూపులు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది వెలుగు. మొత్తం మీద ఏంటంటే అక్కడ ఉద్యోగులను ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ ఉద్యోగులను అక్కడికి పంపిస్తలేదు. ఎందుకంటే అసలు యాక్చువల్గా టీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20లో వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎక్కడ టీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20 2014 మేనిఫెస్టోలో ఏమని చెప్పారు, ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే స్థానికేతరులు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు 610 జీవోను ఉల్లంఘించి, జీవో నెంబర్ 36 ఉల్లంఘించి 83,000 మంది తెలంగాణలో పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ అక్కడికి పంపేస్తాము, ఆ ప్లేస్లో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ అసలు కనీసము వాళ్ళు వెళ్తా వాళ్ళని కూడా పంపిస్తలేరంట. తర్వాత మన వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళని తీసుకురానటువంటి పరిస్థితి. దీంతో ఉద్యోగులందరూ కూడా బాధపడుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రక్రియ ముందుకు కదులుతలేదు. తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు ఉద్యోగులను రిలీవ్ చేయడానికి జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. 2 రాష్ట్రాల్లో ఎంతమంది ఎంప్లాయీస్ అప్లై చేసుకున్నారు, వారిని ఎలా రిలీవ్ చేయాలనే దానిపై ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ఉద్యోగుల విభజన ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. రిలీవ్ అయిన వాళ్ళను డ్యూటీలోకి తీసుకుంటామని ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఏపీ ప్రభుత్వం కానీ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ నుంచి భారీ క్యూ అంట. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేలల్లో ఉన్నారు. వీరు మెడికల్ స్పౌజ్ కేటగిరీలో తెలంగాణకు వెళ్తామని రిలీవ్ చేయాలని ఏపీ సర్కార్కు అప్లై చేసుకున్నట్లు తెలుస్తున్నది. వీరిలో గెజిటెడ్ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ గెజిటెడ్ ఆఫీసర్లు ఎక్కడికి వచ్చి పోస్టింగ్ తీసుకుంటే వారు రిటైర్ అయ్యి పోస్టు ఖాళీ అయ్యేదాకా తమకు ప్రమోషన్ రాదని తెలంగాణ ఆఫీసర్లు అభ్యంతరం చెప్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని 200 మందికి పైగా హెడ్ కానిస్టేబుల్ తెలంగాణకు వచ్చేందుకు అప్లై చేసుకున్నట్లు సమాచారం. వారు తెలంగాణకు వస్తే తమకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రాదని ఇక్కడ కానిస్టేబుల్ వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏది ఏమైనా కానీ ఇక్కడ నుంచి 83,000 మంది పంపలేదు, ఇంకేం చేసింది ఏం లేదు అని చెప్పేసి నిరుద్యోగులకు మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మొత్తం గప్పాలు కొట్టినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కనీసం సపరేట్గా మూసుకొని కూర్చున్నదని చెప్పేసి అంటున్నారు. ఇసుక మాఫియా చేతిలో వీఆర్ఏ హత్య, అక్రమ రవాణాను అడ్డుకుంటుండడానికి దారుణం, అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లి దాడి, ఆసుపత్రిలో మృతి అంటూ పాపం ఇసుక రవాణా అంటే అక్రమ ఇసుక రవాణాన్ని ఆపితే పాపం వీఆర్ఏని చంపేసినట్టు దుర్మార్గులు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కండ్గావ్ వీఆర్ఏ గౌతమ్ ఇసుక మాఫియా చేతిలో హత్యకు గురయ్యాడు. 6 నెలల కింద మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆయన అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయన పాపం చంపేసిరట. ఏం జరుగుతుంది అసలు? పిల్లలు టీకా వేసుకోనోళ్లకు ముప్పు ఎక్కువ, ఒమిక్రాన్పై WHO మొత్తం మీద పిల్లలకు తర్వాత టీకా వేసుకున్నోళ్లకు ముప్పు ఎక్కువగా ఉంటుందంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నట్టుగా మనం ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. మారండి లేదంటే మార్చేస్తా, బీజేపీ ఎంపీలు పార్లమెంటుకు రెగ్యులర్గా హాజరు కావాలని ప్రధాని మోడీ ఆదేశించారు. పార్లమెంటు సభ్యులు
తమను తాము మార్చుకోవాలని, లేదంటే సమయానికి అనుగుణంగా మార్పులు తప్పవని హెచ్చరించారు అంటూ పథకానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. ఆర్టీసీలో మరో 70 అద్దె బస్సులు. ఆర్టీసీలోకి మరిన్ని అద్దె బస్సులు రానున్నాయి. కొత్తగా 70 బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. రూట్లు సహా పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ బుధవారం నుంచి ఆర్టీసీ వెబ్సైట్లో అందుబాటులోకి రానుందంట. జూరాల మా ప్రాజెక్టే, జూరాల పూర్తిగా తమ ప్రాజెక్టేనని దాన్ని కేఆర్ఎంబి జూరిస్ డిక్షన్ నుంచి రెండో షెడ్యూల్ నుంచి తప్పించాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబికు లెటర్ రాసిండట. మొత్తం మీద జూరాల మా ప్రాజెక్టే అని చెప్పేసి తెలంగాణ చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దేశంలో 65% సంపద 10% మంది దగ్గరనే, 65% సంపద 10% మంది దగ్గరనే ఉందంట. సంపద మొత్తం కేంద్రీకృతం అయిపోయింది. బలిసినోడు ఇంకా బలిసిపోతూ ఉన్నాడు, పేదోడు ఇంకా పేదగాడిగా మారిపోతూ ఉన్నట. అసమానతలు ఎక్కువ ఉన్న టాప్ దేశాల్లో ఇండియా. సగటు ఆదాయం 2.4 లక్షలు ఉంటే ఇందులో 50% మంది సంపద 53,000. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో వెల్లడి అంటూ మొత్తం మీద అట్లా అసమానతలు అంటే పెరిగిపోతూ ఉన్నాయంట. దీనివల్ల ప్రమాదం జరుగుతుంది, సమాజానికి మంచిది కాదని చెప్పేసి సామాజికవేత్తలు చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ఇది వెలుగు అయితే ఇంకా ఆంధ్రజ్యోతికి వెళ్తే రైతుల ఆందోళనకు స్వస్తి. నేడు ఎస్కేఎం ప్రకటన చేసే అవకాశం. సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణపైన స్పష్టం. అన్ని డిమాండ్లపై కేంద్రం ఓకే. సంఘాలకు లేఖ వెల్లడించిన రైతు నేత కుల్వంత్ సింగ్ సంధు. మద్దతు ధరకు చట్టబద్ధత కమిటీపై అభ్యంతరాలు. ఆందోళనపై నేడే తుది నిర్ణయం అంటూ రైతుల నేత తికాయత్ చేసినటువంటి కామెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద రైతుల ఆందోళన మాత్రం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందట, మొత్తం సమసిపోయేటువంటి అవకాశం ఉందట. ఎందుకనంటే ఏవైతే నూతన వ్యవసాయ రైతు చట్టాలను తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాని మీద మొత్తం రైతులందరూ కూడా ఒక సంవత్సరంన్నర కాలం నుంచి మొత్తం ఒక ఉద్యమం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దానికి వెనక్కి తగ్గడంతో మొత్తం మీద ఇప్పుడు రైతులు ఆందోళనకు విరమించడానికి ఓకే అయిపోయినట్ట. టీఆర్ఎస్ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ. ఈ సమావేశాల్లో మిగతా రోజులు హాజరు కాబోము, ఇంకేడైతారుగా అని చెప్పేసి ఒక ప్లకార్డులు పెట్టుకున్నారు. మొత్తం డిసైడ్ ఆన్ రవి క్రాప్, ఇగో డిసైడ్ ఆన్ రవి క్రాప్ అంత ఒకటే. మొత్తం పాపం అంటే వీళ్ళకు స్లోగన్స్ కూడా దొరకలేవా అని చెప్పేసి అట్లే ఉన్నట్టుంది, స్లోగన్స్ ఏం దొరకలేనట్టుంది పాపం. బహిష్కరణ వెనుక కేటీఆర్కు ఈడీ నోటీసులు. వాయిదా వేసినందుకే ఎంపీల నిష్క్రమణ. 3,000 కోట్ల భూ కుంభకోణంలో కేటీఆర్ విచారణ తప్పించుకోవడానికి బీజేపీతో ఒప్పందం. ఈడీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి ప్రకటన చేసిండు. మొత్తం మీద 3,000 కోట్ల భూ కుంభకోణం కేటీఆర్ పైన ఉంది, అందుకని ఇట్లా చేస్తూ ఉన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినట్టుగా వ్యాఖ్యలు చూసుకోవచ్చు. హైదరాబాద్లో F-16 రెక్కలు. లాక్హీడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్ తయారీ ప్రదర్శన. తర్వాత భారత్లో తొలి రెక్కలను తయారు చేశాం, 70% విడిభాగాలు ఇక్కడి నుంచి అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. స్వచ్ఛంద పంట విరామం. వరి వద్దనడంతో యాసంగిలో ఆయకట్టు కింద బీళ్లే. బురద పొలాల్లో ఆరుతడి పంటలు సాగు అసాధ్యం. రైతుల్లో ఇదే భావన. ఏ పంట వేయొద్దనే నిర్ణయం. జోగులాంబ గద్వాల జిల్లాలో అన్నదాతల యోచన. వరి వద్దంటే కౌలు రైతుకు గిట్టుబాటు ఎలా? ఆరుతడి పంటలు విత్తనాలు మొత్తం మీద వాళ్ళు పాపం అంటే వరి వేయొద్దు, తర్వాత ఇంకే వేసుకోవద్దు అని చెప్తే వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక పంటని మొత్తం క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఉన్నారంట. దీంతో రేపు ఏం తింటారు అని చెప్పేసి ఒక సమస్య వచ్చి పడతా ఉంది. కన్నీ ఆడే ఉన్నాయి కదా. ఇక మన పేపరు శనార్థి తెలంగాణకి వెళ్తే, ధర్మానికి దేశానికి ఉపయోగపడని శరీరము ధనము ఎంత పెరిగినా వృధా అంటూ స్వామి వివేకానంద కొటేషన్ చూసుకోవచ్చు. ఇక మై హోమ్ సిమెంట్తోనే కేసీఆర్కు రాజకీయ సమాధి. తీన్మార్ మల్లన్న. కమలంగూటికి మల్లన్న. పార్టీ సభ్యత్వాన్ని అందించిన బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. కేసీఆర్ కుటుంబాన్ని అమరుల స్తూపానికి కట్టేస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని అమరుల స్తూపానికి కట్టేస్తాం. జర్నలిజం కుతికపై కత్తి పెట్టిండు. ప్రశ్నించే గొంతుకను అణిచివేసిండు. ఉద్యమకారులను తొక్కేశాడు. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ఎక్కడి నుంచో వచ్చాడో అక్కడికే తీసుకెళ్తాం. సమాజం అంతా ఒక్కటైంది అంటూ తీర్మాన్ మల్లన్న చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. బీజేపీలో చేరిక సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న తీర్మాన్ మల్లన్న, పక్కన తరుణ్ చుక్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు.
ఇది బీజేపీ మెంబర్షిప్ కాదు, 15 మీటర్ల తాడు. ఈ తాడు కోసమే నేను ఢిల్లీకి దాకా వచ్చిన. ఈ తాడుతో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను, మంత్రి హరీష్ రావును, ఎంపీ సంతోష్ రావును హైదరాబాదులో ఉన్న అమరవీరుల స్తూపానికి కట్టేసి తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి వారి చేతికి ఈరగోలలు ఇచ్చి మీ వీపులను పగలగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఈ మాటల తూటాలను పేర్చింది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్. ఢిల్లీ వేదికగా మల్లన్న చేసిన శపథం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. మంగళవారం తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఇచ్చిన వార్నింగ్ అని తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పాటు ప్రజలు చర్చించుకుంటున్నారు. తీర్మాన్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్ జర్నలిస్టుగా పనిచేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రజల గొంతుక. అయితే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మల్లన్నపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. అయినా మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ నిత్యం ప్రజా సమస్యలపై మల్లయోధినిగా పోరాడుతున్న తీర్మాన్ మల్లన్న బీజేపీలో చేరారు. ప్రజల తరఫున ప్రజా సమస్యలపైన, ప్రభుత్వంపైన పోరాటానికి తనకంటూ ఓ వేదిక కావాలని భావించిన మల్లన్న తన మిత్రులు, శ్రేయోభిలాషులు, తన అనుచరులతో సుదీర్ఘంగా ఆలోచించి చర్చించి అందరి కోరిక మేరకు బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మల్లన్నకు కాషాయ కండువా కప్పి భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని మొట్టమొదటిసారిగా తాను చెప్పానన్న విషయాన్ని మల్లన్న గుర్తు చేశారు. సీఎం అయిన తర్వాత తెలంగాణలో మీడియాను అణచివేసి 100 మీటర్ల లోతులో పెడతానని సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా ఏ రోజు అయితే అన్నారో అదే రోజు తాను కూడా కేసీఆర్ను అదే 100 మీటర్ల లోతులో పెడతానని వార్నింగ్ ఇచ్చానని మల్లన్న తెలిపారు. ఆ రోజు నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టిన తాను ఈ రోజు వరకు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ను ప్రశ్నించిన రోజు తాను ఒక్కడినే అన్న ఆయన ఈరోజు తనకు లక్షల గొంతుకలకు తోడయ్యాయని తెలిపారు. ప్రశ్నించడమే కాదు, పనిచేయడం కూడా తెలుసని చెప్పారు. ఆ పనిచేయడం కోసమే బీజేపీ దగ్గర ఉన్న తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టి అమరుల తల్లిదండ్రుల చేతికి ఈరగోరలిచ్చి మీ వీపులు పగలగొట్టే కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారని హెచ్చరించారు అంటూ మల్లన్న చేసినటువంటి కామెంట్కి సంబంధించినటువంటి వార్తను మనం చూసుకోవచ్చు. ఇక మై హోమ్ సిమెంట్తోనే రాజకీయ సమాధి. తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకైన తనపై లేనిపోని అక్రమ కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపించారని తీర్మాన్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో తనపై 38 కేసులు బనాయించారని విమర్శించారు. తనపై పెట్టిన అక్రమ కేసులకు పోలీసులు, జడ్జీలు కూడా బాధపడ్డారని పేర్కొన్నారు. తనపై కేసులు పెట్టిన కేసీఆర్ సాధించింది ఏమిటని ప్రశ్నించారు. తనపై కేసులు పెట్టినందుకు బాధపడలేదన్న ఆయన జర్నలిజం కుత్తికపై కత్తి పెట్టినందుకే బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసి తెలంగాణ ఉద్యమకారులను తొక్కే ప్రయత్నాలు కేసీఆర్ చేశారని, చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ సమాజం మేల్కొందని, సమాజమంతా ఒక్కటైందని, తొందరలోనే కేసీఆర్కు మై హోమ్ సిమెంట్తో కేసీఆర్కు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని తీర్మాన్ మల్లన్న హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన లక్ష్యమన్న ఆయన బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని పేర్కొన్నారు. మొత్తం మీద తీర్మాన మల్లన్నకు సంబంధించి అంటే మొత్తం బీజేపీలోకి వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అంటే ఇది బీజేపీకి కలిసి వస్తుందా, తర్వాత తీర్మాన మల్లన్నకు కలిసి వస్తుందా అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే ఏది ఏమైనా కానీ ఒక మంచి మాత్రం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని అంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే దాన్ని నిజంగా గట్టిగా ఢీకొట్టాలంటే ఒక బలమైనటువంటి శక్తి అవసరం. అందుకనే వెల్లుండనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను నిలువెల్లా మోసం చేస్తున్న కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసకారి. పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలు పడుకునే వరకు పచ్చి అబద్ధాలు మాట్లాడే కేసీఆర్ను గద్దె దించుతాం. తను చేస్తున్న మోసాలను పెడుతున్నారని మీడియాను 100 మీటర్ల లోతు గొయ్యిలో పెడతానన్న రోజే అదే గొయ్యిలో నిన్ను పెడతామని కేసీఆర్ను హెచ్చరించిన మొదటి వ్యక్తిని నేనే అని తీర్మాన్ మల్లన్న అన్నట్టుగా మనం చూసుకోవచ్చు.
ఇక ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్. కరోనా సమయంలో ఆగరి అభివృద్ధి. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అభివృద్ధి రెట్టింపు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు. ప్రధాని నరేంద్ర మోడీ 10,000 కోట్ల విలువైన 3 మెగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన. యూపీ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇది ఎన్నికల ప్రచారం అయితే అంటే బాగా జరుగుతూ ఉంది. తర్వాత వేడెక్కినట్టుగా మనం చూసుకోవచ్చు. సమాజ్వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు రెడ్ అలర్ట్ వంటివని గుర్తు చేసుకోవాలని వారు ప్రమాద గంటికలు మోగిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుందని ఇది కాదు తర్వాత ఉగ్రవాదులు ఇదంతా కూడా చేస్తూ ఉంటే సపరేట్ కూర్చుందని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. 2 శిశువులకు కోవిడ్ వ్యాక్సిన్. 2 నెలల ఆడ శిశువు, 4 నెలల మగ శిశువుకు వ్యాక్సిన్. రోగ నిరోధక టీకాలకు బదులు కరోనా టీకా. పొరపాటు వేసిన నర్సు ఉద్యోగం నుంచి తొలగింపు. తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారు. పాపం చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకటి బదులు ఒకటి వేస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు అవుతుంది అక్కడ. పాపం మరి దారుణం. టీఆర్ఎస్ను బొంద పెడతారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. కేసీఆర్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి అంటూ డీకేఆర్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. దమ్ముంటే ఆపు. ఈటల అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. హుజురాబాద్ రిజల్ట్స్ రిపీట్ అవుతాయి. కేసీఆర్కు ఈటల జమున సవాల్. రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు. మెదక్ జిల్లా కలెక్టర్ పైన విమర్శలు. గులాబీ కండువా కప్పుకోవాలని హితవు. అంటే మొత్తం మీద నువ్వు కలెక్టర్ లెక్క లేవు, గులాబీ కండువా కప్పుకొని చెప్తుందట. ఫేస్బుక్పై 10 లక్షల కోట్ల దావా. శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో రోహింగ్యాల పిటిషన్. మయన్మార్లో రోహింగ్యాలపై తీవ్ర హింసకు ఫేస్బుక్ కారణమని ఆగ్రహం. అంటే మొత్తం మీద ఇదంతా కూడా హింసను ప్రేరేపించింది ఫేస్బుక్ అని చెప్పేసి 10 లక్షల కోట్ల రూపాయలు దావా వేసిరట రోహింగ్యాలు, దుర్మార్గులు. కరోనా మృతుల కుటుంబాలకు 50,000 పరిహారం. స్టాలిన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా సాయం. కరోనాతో 2,800 మంది దాకా మృతి అంట. మొత్తం మీద తమిళనాడులో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి 50,000 పరిహారం ఇస్తూ ఉన్నట్ట. మన ప్రభుత్వం మాత్రం అసలు ఏం చనిపోలేదు, తక్కువ చనిపోయినని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది. ఇంకా కరోనా 4th వేవ్. 5 రెట్లు పెరిగిన కేసులు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్. వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్. వ్యాక్సినేషన్ ముమ్మరం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. హెచ్ఎం సిబ్బంది అరాచకం. 17 మంది 10th క్లాస్ విద్యార్థినులపై అఘాయిత్యం. ప్రిపరేషన్ కోసం రాత్రికి పాఠశాలలో ఉండాలని సూచన. విద్యార్థుల ఆహారంలో మత్తుమందు కలిపి గత నెల 18న యూపీలోని ముజఫర్ నగర్లో మొత్తం మీద ఘటన అంట. పాపం విద్యార్థులు రాత్రిపూట ఒకవేళ స్పెషల్ క్లాసులకు రావాలి, తర్వాత ఇవన్నీ రాయాలని చెప్పేసి ప్రిపరేషన్ కోసం రావాలని చెప్పేసి 10th క్లాస్ విద్యార్థులు పిలుచుకొని ఓన్లీ 17 మంది అమ్మాయిలు మాత్రం పిలుచుకున్నారంట. దాంట్లో ఆ క్లాస్లో 39 మంది ఉంటే అందులో 17 మంది అమ్మాయిలను మాత్రమే పిలుచుకున్నారంట. పిలుచుకొని ఇట్లా హెచ్ఎం తర్వాత సిబ్బంది కలిసి ఇట్లా అగాత్యానికి గుడిగట్టనంట. ఇటువంటి వాళ్ళని దూరిదీయాలి డైరెక్ట్. విద్యార్థులకు వ్యాక్సిన్. 18 ఏళ్ళు నిండిన వారందరూ టీకా వేసుకోవాలి. విద్యా సంస్థల్లో 100% వ్యాక్సినేషన్ చేయండి. అధికారులకు మంత్రి సబితా ఆదేశాలు. బళ్ళు హాస్టళ్లలో కరోనా వ్యాప్తిపై చింత వద్దు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. నల్ల చొక్కాలతో నల్లికుట్ల వేషాలు. రైతాంగాన్ని నాశనం చేసిన ఘనత కేసీఆర్దే. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్ రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. టీఆర్ఎస్ ఎంపీలు నల్ల చొక్కాలు వేసుకొని నల్లికుట్ల పని చేశారని ఎంపీ అరవింద్ విమర్శించారు. వారికి ఉప్పుడు బియ్యం, రైస్ అంటే ఏంటో కూడా తెలియదని అన్నారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నడిరోడ్డుపై వదిలేశారని ఆయన మండిపడ్డారు. రైతుల శ్రమతో కేటీఆర్ రైసు మిల్లులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్ రాజీనామా చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో టీ కాఫీలు తాగి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేస్తున్నట్టుగా ఇట్లా ఫోటోలు పెట్టిరని చెప్పేసి మనం ఆరోపించినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక అర్హులైన విద్యార్థులకు వ్యాక్సిన్ అంటూ మన మంత్రి చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కరోనా మృతులకు 50,000 రూపాయలు. ప్రాక్టికల్స్ పేరుతో ఇట్లా దుర్మార్గం చేసిరంట. బొంద పెడతారు. దమ్ము ఉంటే యాపు. చేపల వలకు చిక్కిన మొసలి. చేపల కోసం వలేస్తే మొత్తం మొసలి చిక్కిందంట.
నల్ల చొక్కాలతో నల్లికుట్ల వేషాలు అంటూ ధర్మపురం అభివృద్ధి చేసినటువంటి కొనుగోలు కేంద్రాలకు ఇదంతా మొత్తం చేస్తూ ఉన్నారు. 2 శిశువులకు కోవిడ్ వ్యాక్సిన్ అంట. పాపం రైతులను రోడ్డు ప్రవేశిండ్రు. అఖిలపక్ష నాయకుల ఆగ్రహం. పండించిన ధాన్యమంతా కొనాలి, 17% తేమ కలిగిన ధాన్యం తీసుకోవాలి. వనపర్తి మార్కెట్ యార్డు వద్ద ఆందోళనలో అఖిలపక్షం నేతల డిమాండ్ అంట. పాపం కొనాలే, ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ ఒడ్లు ఎండవేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి. దక్షిణాఫ్రికాలో కరోనా 4th వేవ్. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కలకరం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. 3 రోజులు వానలు. తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం. జల్లులు, మోస్తరు వానలు. వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లే యత్నం. తర్వాత మల్లన్న మీరు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నా అంటూ పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మాటను చూసుకోవచ్చు. టీఆర్ఎస్ డ్రామాలకు ఫుల్ స్టాప్. ఈడీ భయంతోనే పార్లమెంట్లో డ్రామా. నోటీసులకు కేంద్రం తాత్కాలిక బ్రేక్. రిలీఫ్ అయిన టీఆర్ఎస్. గులాబీ పార్టీపై రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. ప్రచారం కోసమే టీఆర్ఎస్ నాటకం. ధాన్యం కొనుగోలుపై కావాలనే రాజకీయం. సీఎం కేసీఆర్కు ఎవరు భయపడరు. కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. టీఆర్ఎస్ బైకాట్ చేస్తూనే ఉంటారు. ఇది క్షమాపణ చెప్తే సస్పెన్షన్ ఎత్తివేస్తాం. సభా కార్యక్రమాలకు సహకరించాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మొత్తం మీద క్షమాపణ చెప్తే మాత్రం అది సస్పెన్షన్ ఎత్తేస్తామని చెప్తా ఉన్నాడు. రోడ్లపై వడ్లు పోసి రైతుల రాస్తారోకో. రాష్ట్ర సర్కారు మిల్లర్లు దోచుకుంటున్నారు, న్యాయం చేయాలని. ఇక్కడ చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. పండించడమే కష్టం రా నాయన అంటే పండించిన తర్వాత మళ్ళీ అవి అమ్ముకోవడానికి కూడా మళ్ళీ కష్టమవుతుంది. అవాక్కైన పోలీసులు. 2 వీలర్పై 178 ఛాలెంజ్లు, 42,225కు చేరిన ఫైన్లు అంట. మొత్తం మీద తమకు సంబంధం లేదన్న బైకర్ కర్తా కట్టు పెట్టుకుంటానని వెల్లడి. బైకును వదిలేసి వెళ్ళిన వైనమంట. ఇంత 42,000 చిల్లర ఉందంట. ఫేస్బుక్పై 10 లక్షల దాకా అది. తర్వాత తెలంగాణ అధికారులపై ఈసీ ఆగ్రహం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జీతాల పెంపు నిర్ణయంపై ఫైర్. సీఎస్ సోమేష్ పై అసంతృప్తి. అధికారులకు హెచ్చరికలు జారీ అంటూ తెలంగాణ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై పురపాలక శాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇట్లా జీవో జారీ చేసేసి మొత్తం నాశనం చేస్తున్నట్టు పరిస్థితి. దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రజనీకాంత్ను కలిసిన శశికళ. రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శశికళ దాదాసాహెబ్ అవార్డు తీసుకోవడం పట్ల అభినందనలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద చిన్నమ్మ వెళ్ళి కలిసిందంట. ఇక సినిమా పేజ్ అఖండ మల్లేశ్వరి పిలిచింది అంటూ ఇది శనార్థి తెలంగాణ. ఒకవేళ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దిశలోకి వెళ్తే మూడో ముప్పు భారీగా ఉండొచ్చు. నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఐఎంఏ హెచ్చరిక. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన. రీఇన్స్పెక్షన్ రేటు 3 రెట్లు అధికమంటూ మొత్తం మీద దేశంలోని ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిందని, ప్రజలు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఎంఏ హెచ్చరించింది. మూడో ముప్పు రావచ్చని అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాల ద్వారా తెలిసిందని పేర్కొన్నది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్కు మొత్తం మీద ఇన్ఫెక్షన్ రేటు 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించినట్ట. మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు వాళ్ళు. మూకుమ్మడి రాజీనామా. రాజ్యసభకు టీఆర్ఎస్ రామ్ ఆలోచిస్తున్న కేకే. రేపు మాపు నేడో రేపు సీఎంతో భేటీ. డిఎస్ రిజిగ్నేషన్ అనుమానమే. రాజీనామాతో పోయేదేమీ లేదు. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలిచేది టీఆర్ఎస్. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఎంత కూడా ఉన్నది కాబట్టి వీళ్ళకు మళ్ళీ గెలుస్తామనే దాంతో ఇది ఒక డ్రామానే మాత్రమే అని చెప్పేసి కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నది. వడ్ల కొనుగోలు అంశంపై ఉపసభల్లోని వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న గులాబీ పార్టీ సరికొత్త వ్యూహంతో ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నది. ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్కు 7 సభ్యులున్నారు. అందులో 5 మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు చాలా ఈజీ. రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేలంతా
ఆ పార్టీ వారే కావడం కలిసి వచ్చే అంశం. ఇప్పుడు ఎట్లకైనా ఉన్నారు కాబట్టి రాజీనామా చేసినా కానీ ఉంటిదే అంత కథ అంతా. ఫాసిస్టు ప్రభుత్వం మొత్తం మీద పార్లమెంట్లో గొంతు నొక్కేస్తున్నది, ఎంపీల నిరసనను పట్టించుకోలేదు, ప్రజాస్వామిక వ్యతిరేక సర్కార్ అంటూ కేకే చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు. ఆందోళన వద్దు, బడుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తుందంట వ్యాఖ్య మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఏం టెన్షన్ పడకండి, మేము విద్యా సంస్థలు అన్ని చూసుకుంటామని చెప్పి. విద్యా సంస్థల్లో థర్డ్ వేవ్ భయం, 20% తగ్గిన స్టూడెంట్స్ అటెండెన్స్, గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక సౌకర్యాలలేమి, నిబంధనలు పాటించకపోవడమే కారణం, పెరుగుతున్న కేసులతో తల్లిదండ్రులు సతమతమవుతూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి చెప్తా ఉన్నది. ఈటల ముక్కు నేలకు రాయాలి, కబ్జా భూమి తిరిగి ఇచ్చేయాలి, ఎంపీ అరవింద్ను బట్టలుడదీసి కొట్టాలి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వ్యాఖ్యలు, రాజేందర్ను బీజేపీ సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ డిమాండ్ అంటూ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇవైతే మాటలు అయితే జరుగుతూ ఉన్నాయి. అగ్గి పుట్టిస్తానన్న సీఎం పేరుకే పెగ్గుకే పరిమితం, బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం, టీఆర్ఎస్ ఎంపీలకు కోడిగుడ్లు రాళ్లతో స్వాగతం పలకాలి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేస్తా, రాజకీయంగా సమాధి చేస్తాం, బీజేపీ నాయకుడు తీర్మాన్ మల్లన్న తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరిక అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. కొనుగోలు కేంద్రంపై రైతుల దాడి, తూకాల్లో మోసంపై ఆగ్రహం, జగిత్యాల జిల్లాలో సంఘటన, క్వింటాలకు 15 కిలోల కోత ఆగ్రహించిన అన్నదాతలు అంటాం. 15 కిలోలు, క్వింటాలకు 15 కిలోలు తీసేస్తే ఇంకేందన్నట్టు మీరు కొనేది ఏంది, పీకేది ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. మొత్తం అరే ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అట్లా చేస్తుందని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. క్వింటాలకు 15 కిలోలు తీసుకుంటూ నువ్వు ఇంకేం చేస్తున్నారు అబ్బాయి ఇదంతా. కుప్పకూలాడు, ఆగిన అన్నదాత గుండె, తేమ శాతం పెరిగి పేరిట జాప్యం, గుండె నొప్పితో కన్నుమూత. పాపం అక్కడ చూడండి, 6 కాలం శ్రవించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ తీసుకొస్తే అక్కడి సిబ్బంది 1.25 లక్ష కొర్రీలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ధాన్యం ఆరబెడుతున్న అన్నదాత మంగళవారం అక్కడికి వచ్చాడు. ధాన్యం ఆరబోస్తూ ప్రాణాలు విడిదిలాడు. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆబాదిలో చోటు చేసుకుంది అంటూ పాపం ఎంత దారుణం చూడండి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొనుర్ర నాయన అంటే ఇదంతా కొర్రీలను పెట్టేసి పరిచయం చేస్తూ ఉన్నారట. వరి సాగుపై ఆంక్షలు లేవు, యాసంగి సీజన్పై క్లారిటీ, తెలంగాణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడి అంటూ మొత్తం మీద రానున్న యాసంగి సీజన్లో తెలంగాణలో వరి సాగు చేయొద్దంటూ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆదేశాలను కూడా జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాసంగిలో పంట సాగుపై కేంద్రం నిబంధనలు విధించినట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పై విధంగా బదులిచ్చారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున ఇప్పటి వరకు తెలంగాణకు యాసంగి సాగు విషయంలో వరి పంటకు సంబంధించిన ఎలాంటి ఆంక్షలు నిబంధనలు విధించలేదన్నారు. రానున్న యాసంగి సీజన్లో బాయిల్డ్ రైస్ కొనేది లేదంటూ ఇప్పటికే చెప్పేసిరు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బాయిల్డ్ రైస్ కొనమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడేమో బాయిల్డ్ రైస్ కొంటలేరు అని చెప్పేసి మళ్ళీ అంటా ఉన్నది. ఇక ఆదాబ్ హైదరాబాద్కి వెళ్తే ఆజ్కి బాత్. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు గుండెలు పగిలి చనిపోతున్నారు, బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. పదవులు ఎలా కాపాడుకోవాలి, ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే యావ తప్ప పరిపాలన అన్న విషయాన్ని తమ మెదడులోంచి డిలీట్ చేశారు పాలకులు. ఇదేమి కర్మ తెలంగాణ ప్రజానికానికి, ఏమి పాపం చేశారని వారికి శిక్ష, పాపపుణ్యమనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే పాలకులు కాదు బాబోయ్, మహా పాతకులు మీరు అంటూ ఒక ఆజ్కి బాత్ను చూసుకోవచ్చు. తలైవతో చిన్నమ్మ, రజనీ నివాసానికి వెళ్లిన శశికళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైనం, దాదాసాహెబ్ పురస్కారం అందుకున్నందుకు అభినందనలు, తమిళనాట ఆసక్తికర పరిణామం అంటూ మనం చూసుకోవచ్చు. తమిళ రాజకీయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నా డిఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్తో భేటీ అయ్యారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి వెళ్లి శశికళ భేటీ అయ్యారు. ఈ సమయంలో రజనీకాంత్ భార్య లత కూడా ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సందర్భంగా రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అన్నా డిఎంకేలో పదవుల పందేరం పూర్తయి శశికళకు చుక్కెదురైన సమయంలో సూపర్ స్టార్ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపడితే ఉప సమన్వయకర్తగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టారు.
పార్టీని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని శశికళ భావిస్తున్న వేళ వీరిద్దరూ ఓ అవగాహనకు రావడం గమనించాల్సిన పరిణామం అంటూ మొత్తం మీద శశికళ పోయి రజనీకాంత్ని కలిసిందట. ఎర్రటోపీల భయం, వారు అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు దగ్గరవుతారు. యూపీలో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం, ఎస్పీ నేతలపై వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ. గోరఖ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళు ఎర్రటోపీలు వస్తే చాలా ప్రమాదం, సమాజ్వాదీ పార్టీ వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. మరణించిన రైతుల సంగతి పట్టించుకోరా, 700 మంది రైతులు అమరులయ్యారు. లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ రాహుల్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మీరు మారకపోతే మిమ్మల్ని మార్చేస్తా, సమావేశాలకు హాజరు కాని ఎంపీలకు క్లాస్, గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. కొబ్బరికాయ కొడితే రోడ్లు పగిలిపోతున్నాయి. యూపీ అధికార పక్షంపై అఖిలేష్ విమర్శలు, అభివృద్ధిపై సీఎంను నిలదీసిన సమాజ్వాదీ పార్టీ చీఫ్. ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. ఈసారి ఎన్నికల్లో 400 సీట్లతో ఓటమి ఖాయమంటూ ఇట్లా ఆయన అఖిలేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు. తర్వాత బాతాల పోషెట్టి ఇక ఆట షురు. బీజేపీలో చేరిన ప్రముఖ జర్నలిస్ట్ తీర్మాన్ మల్లన్న కండువా కప్పి రసీదిచ్చి ఆహ్వానించిన తరుణ్ చుగ్. మైహోం సిమెంటుతో కేసీఆర్కు రాజకీయ సమాధి కడతా, కల్వకుంట్ల కుటుంబాన్ని అమరుల స్తూపానికి కట్టేస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 38 కేసులు పెట్టారని ఫైర్ అంటూ మల్లన్న బీజేపీలో చేరినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆగిన రైతన్న గుండె, రైతుల మరణాలకు అడ్డాగా మారిన తెలంగాణ. వడ్ల కుప్పలపైనే నేల కూలిన మరో రైతు. జమ్మికుంటలో ఐకేపీ సెంటర్ వద్ద రైతు మృతి. 15 రోజులుగా పడిగాపులు, ఫలితం శూన్యం. దీంతో పాపం అక్కడ జమ్మికుంటలో రైతులు పాపం అక్కడనే కుప్ప మీదనే కుప్పగూలిపోయిందట. ధాన్యం కొనమని మేము చెప్పామా? కేంద్రంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారనే ఆగ్రహం. కేంద్రం రైతులకు అన్యాయం చేయదని స్పష్టీకరణ. టీఆర్ఎస్పై కిషన్ రెడ్డి ఆగ్రహం అంటూ ఒక వార్తను మనం చూసుకోవచ్చు 8వ పేజీలో. ఇక మందుబాబులు ఉసురు తీస్తున్నారు. ప్రమాదాలకు బాధ్యులు ఎవరు? ప్రభుత్వానికి పట్టింపు లేదా? పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 32,828 కేసులు. మొదటి స్థానంలో తెలంగాణ. యమకింకరులుగా మందుబాబులు. చలన్లపైన శ్రద్ధ, పనితీరుకు కులమానం అంటూ మొత్తం మీద ఇది మందు అమ్ముతున్నారు, మద్యం ద్వారా మొత్తం మీద రాష్ట్రాన్ని నడిపించాలనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మందుబాబులు రాత్రింబవళ్ళు చదువుతుండడంతో ఇవన్నీ కూడా జరుగుతుండడంతో చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, తర్వాత యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. లంచానికే పెద్దపీట. జిహెచ్ఎంసీ ఈస్ట్ జోన్లో మున్సిపల్ నిబంధనలకు తూట్లు. ముడుపుల కోసమే ప్రభుత్వ అధికారుల విధుల నిర్వహణ. నిబంధనలు ఎందుకు అతిక్రమణలు ఎందుకు? ప్రభుత్వ ప్రజాధనం సొంత జోబుల్లోకి మళ్లింపు. పార్కు స్థలాల్లో భారీ అపార్ట్మెంట్ల నిర్మాణాలు. గత జోనల్ కమిషనర్ కనుసన్నల్లో ఎన్నో అక్రమాలు. 100ల సంఖ్యలో ఫిర్యాదులు. ఆర్టీఐ చట్టం ఉల్లంఘన అంటూ అన్నీ కూడా ఇట్లా మొత్తం ఏం చేస్తూ ఉన్నారంట, లంచం ఇస్తారు కథం ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారంట. మొత్తం హయత్ నగర్లో ఇక్కడ జరిగింది, తర్వాత ఈస్ట్ జోన్లో ఇట్లా ఇక్కడ జరిగింది, ఉప్పల్లో ఇట్లా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా నష్టం జరుగుతూ ఉంది. కనీసం పట్టించుకోవట్లేదు అధికారులు. పైసలు తీసుకొని లంచాలు తీసుకొని వదిలేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఢిల్లీ నుంచి తీర్మాన్ మల్లన్న టీం కో కన్వీనర్ రజనీ అన్న మాట్లాడతాడు. ఒక్కసారి మనం చూద్దాం. గుడ్ మార్నింగ్ సుదర్శన్ అన్న. సుదర్శన్ అన్న గుడ్ మార్నింగ్, వినపడుతుందా అన్న? గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సో అన్న, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది, స్పష్టత ఇచ్చాం మనం కూడా చాలా క్లియర్గా కూడా. ఇంకా ఒకటి రెండు అనుమానాలు ఉంటే కూడా క్లియర్ చేయాలంటే ఉద్దేశంతో మనం లైవ్లో రావడం జరిగింది. ఒకటి, తీర్మాన్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో నిన్న జాయిన్ అయ్యారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో మల్లన్న గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారితో కూడా సమావేశం కావడం జరిగింది. సో మొత్తంగా తీర్మాన్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టినటువంటి విధానం, కేసులు పెట్టినటువంటి విధానం, 74 రోజుల జైలు జీవితం, జైల్లో జరిగినటువంటి సంఘటనలు, సో ఇవన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి మల్లన్న వివరించారు. అదేవిధంగా
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు దుర్మార్గ పాలనకు సంబంధించి సో ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే అంశానికి సంబంధించి అదే మల్లన్న టీమ్ గా కావచ్చు లేదా క్యూ న్యూస్ వేదిక కావచ్చు లేదా మన ఏదైతే గతంలో మనం అనుకున్నామో 7200 మూవ్మెంట్ కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో మల్లన్న సంప్రదింపులు జరుపుతా ఉన్నారు, చర్చలు జరుపుతా ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కోసం మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సుదర్శన్ అన్న. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మల్లన్న ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు ఇచ్చున్నామో మనము తీన్మార్ మల్లన్న కావచ్చు, అదే తీన్మార్ మల్లన్న టీమ్ గా కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన క్లారిటీ కోసం మనం చర్చలు జరుపుతా ఉన్నాం. ఖచ్చితంగా మనం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చే దిశగానే మన ప్రయత్నాలు ఉండబోతున్నాయనే విషయాన్ని మాత్రం ఢిల్లీ వేదిక నుంచి మల్లన్న స్పష్టం చేయబోతా ఉన్నారు. 7200 పాదయాత్ర కొనసాగుతుందా? సో ఆ విషయంపైనే మనం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరుపుతా ఉన్నాం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఎక్కడ ఆ 7200 సంబంధించినటువంటి మూవ్మెంట్ సంబంధించి వ్యతిరేకించడం లేదు. వాస్తవానికి 7200 మూవ్మెంట్ ను జరపడం కోసమే మనం ఒక రకంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చామని అంటే ఖచ్చితంగా అందుకే వచ్చామని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది సుదర్శన్. ఎందుకంటే గతంలో 6000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని తీన్మార్ మల్లన్న సంకల్పించారు. సో ఆ పాదయాత్ర చేసేటువంటి క్రమంలో దానికి 7200 అనేటువంటి ఒక మూవ్మెంట్ గా మనం దాన్ని నామకరణం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ 7200 అంటే ఏంటో కూడా తెలంగాణ ప్రజలకు మనం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సో ఆ మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు కారణం కాబోతుంది. కాబట్టి ఆ మూవ్మెంట్ కనుక మనం ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసి మల్లన్న అరెస్ట్ చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 7200 మూవ్మెంట్ కొనసాగించాలన్నటువంటి పట్టుదలతో మల్లన్న ఉన్నారు. ఆ దిశగా జాతీయ నాయకత్వంతో చర్చలు జరుపుతా ఉన్నాం. సో ప్రధానంగా ఎందుకు మనం భారతీయ జనతా పార్టీలో చేరాం, ఎందుకు 7200 మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుతా ఉన్నాం. సో ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మల్లన్న 7200 మూవ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాడు అనగానే అరెస్ట్ కావడం, అరెస్ట్ తర్వాత జైల్లో మల్లన్న పై కొనసాగినటువంటి దాడులు, జైలు జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు. సో వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో మనం సుదీర్ఘకాలం తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య ఉండాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చున్నాం. కాబట్టి సో మల్లన్న క్షేమంగా ఉండాలి, మల్లన్న టీం కూడా క్షేమంగా ఉండాలి. సో భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇతర అన్ని ఇష్యూస్ కి సంబంధించి కూడా మనకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ప్రజల వద్దకు మనం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ భారీ మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పునాదులను కదిలించబోతుంది. కాబట్టి సో ప్రభుత్వం వైపు నుంచి రకరకాల కుట్రలు, దాడులు జరిగే అవకాశం ఉంది. సో ఆ కుట్రలు, దాడులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ మనం ఆ మూవ్మెంట్ ను కొనసాగించాల్సి ఉంది. కాబట్టి సో మనం భారతీయ జనతా పార్టీలో మల్లన్న గారు చేరడం జరిగింది. ఖచ్చితంగా ఆ 7200 మూవ్మెంట్ కొనసాగింపు లక్ష్యంగానే మన ఈ చర్చలు కానీ సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. సో అందుకనే మల్లన్న టీమ్ గా మనం చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చున్నాం ఇప్పటికే ప్రజలకు. సో మల్లన్న గతంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి మనం కట్టుబడి ఉన్నాం. అదే విధంగా 7200 మూవ్మెంట్ బహుజనవాదం పైన అంటే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బహుజనవాదం తీసుకుంటాడా లేదా అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిపైన ఏమంటారు? సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు ఏవైతే మల్లన్న హామీలు ఇచ్చున్నారో ఆ ప్రజల యొక్క అండదండలు, ఆ ప్రజల ఆశీస్సులతో తీన్మార్ మల్లన్న ఇప్పటిదాకా ఎదిగారు. ఏ మూలాల నుంచి అయితే మల్లన్న వచ్చారో ఆ మూలాలను మర్చిపోయే సమస్య లేదు, ప్రసక్తే లేదు. అయితే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల కొంతమందికి ఆ సిద్ధాంతాల పట్ల కొంత విభేదాలు ఉండవచ్చు. సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల అనుకూలంగా ఉండేవారు ఉన్నారు, దాన్ని విభేదించేవారు ఉండవచ్చు. కానీ మల్లన్న ఏ పునాదుల మీదనైతే 7200 మూవ్మెంట్ కానీ, తన జర్నలిస్ట్ జీవితాన్ని కానీ, క్యూ న్యూస్ వేదికగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, క్యూ న్యూస్ వేదికగా ఆయన ప్రశ్నించేటువంటి నైజం కానీ, సో వీటన్నిటి నేపథ్యం వల్ల కూడా ఒకటే, చాలా క్లియర్ గా ఒకటే ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నటువంటి అరాచక పాలన అంతం చేయాలి. సో తనను నమ్ముకున్న, తను వచ్చినటువంటి సామాజిక వర్గాలకు మేలు చేయాలి, వారికి అండగా నిలబడాలి, ఇంకా తన సేవలను ఆ సామాజిక వర్గాలకు విస్తరించాలి. సో ఈ ఉద్దేశంతో మనం ఉన్నాం. కాబట్టి సో ఆ దిశగానే మన పోరాటం ఉంటుంది, మన లక్ష్యం ఉంటుంది, మన కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఇన్నాళ్ళుగా మల్లన్నను ఏ రకంగానైతే సో భారతీయ జనతా పార్టీతో విభేదించేవారు ఉండవచ్చు. కానీ మల్లన్న వచ్చినటువంటి పునాదులను, మల్లన్న వచ్చినటువంటి నేపథ్యాన్ని మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు. సో ఆ పునాదుల వేదికగానే మల్లన్న ఎదిగిండు. ఆ పునాదుల వేదికగానే ఆ వర్గాల ప్రజలకు సేవ చేసేందుకు, ఆ వర్గాల ప్రజలకు ఎక్కువగా మేలు చేసేందుకోసమే మల్లన్న ఆలోచన ఉంటుంది, మల్లన్న కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాల వారు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. సైద్ధాంతికంగా కాస్త మనకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ, అటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మల్లన్న యొక్క కార్యాచరణ మాత్రం
తెలంగాణ ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేదిగానే ఉంటుందనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వదలుచుకున్నాం సుదర్శన్ అన్న. సో కాబట్టి ఆ వర్గాల ప్రజలారా మీరు కూడా ఎవరు కూడా దయచేసి పరిస్థితులను అర్థం చేసుకోండి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతా ఉన్నది. ఈ అరాచక పాలనలో హత్యా రాజకీయాలు తప్ప చేయాల్సిన అన్ని చేస్తా ఉన్నారు. ఇక మిగిలింది హత్యా రాజకీయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం యొక్క పునాదులు కదిలించడానికి కోసం బయలుదేరినప్పుడు మనకు ఆ రకమైనటువంటి భయ ఆందోళనలు కూడా నెలకొని ఉన్నాయి. కాబట్టి తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీగా మేమంతా కూడా మల్లన్నకు ఒకటే విజ్ఞప్తి చేశాం. సో మీరు క్షేమంగా ఉండడం మాకు ముఖ్యము, తెలంగాణ ప్రజలకు ముఖ్యము. మీరు క్షేమంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రజలకు మీరు ఎక్కువ సేవలు విస్తరించగలుగుతారు అన్నటువంటి మా విజ్ఞప్తి మేరకే మల్లన్న గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో యాజ్ ఏ టీమ్ గా మేము టీం సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నాం, మల్లన్న జాయిన్ అయ్యారు కాబట్టి టీమ్స్ ఉంటాయా ఉండయా, సో మేమంతా కూడా బీజేపీ కార్యకర్తలుగా మారిపోతామా, సో ఎటువంటి ఆందోళన ఉండాల్సిన అవసరం లేదు. మన 7200 మూవ్మెంట్ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. 7200 వేదికగానే మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పునాదులను కదిలించబోతా ఉన్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మనం ఈ రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇంకోటి కాదు అన్నటువంటి విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా ఈ మరొక్కసారి కూడా మనం కీ న్యూస్ మార్నింగ్ న్యూస్ వేదికగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా, ప్రతి అప్డేట్ ను కూడా అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, లేదా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా మనం కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో కేంద్ర మంత్రుల ద్వారా కూడా మనకున్న తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో కేంద్ర మంత్రులను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను కలిసి సో కొంత మనకు కావాల్సినటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా ఫైనల్ చేసుకొని 7200 మూవ్మెంట్ ను కూడా ఏ రోజు స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈ అంశాలన్నిటికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరుతాం సుదర్శన్ అన్న. సో ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా క్యూ న్యూస్ ప్రేక్షకులు, తీన్మార్ మల్లన్న అభిమానులు అందరూ కూడా ఈ నిర్ణయం పట్ల మీరందరూ కూడా దయచేసి వేరేలాగా అనుకోవద్దు. మల్లన్నను మీరందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి. మీ ఆలోచనలకు అనుగుణంగానే మల్లన్న పనిచేస్తాడన్న విషయాన్ని కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సుదర్శన్. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద అంటే ప్రజల కోసం కొట్లాడడానికి, తర్వాత ప్రజలకు అంటే అండదండగా ఉండడానికి, తర్వాత బహుజనవాదాన్ని అట్లా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంటే ఒకవేళ ఒక భారీ ఒక శత్రువు ఉన్నప్పుడు దాన్ని ఢీకొనడానికి మన శక్తి సరిపోయినప్పుడు మళ్ళీ అట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది, సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమని చెప్పేసి ఇట్లా అంటే తీర్మాన్ మల్లన్న టీం కోరిక మేరకు, అంటే ఆ టీం కన్వీనర్ కో కన్వీనర్ కోరిక మేరకు, తర్వాత వాళ్ళు ఉన్న టీం కోరిక మేరకు మాత్రమే ఆయన బీజేపీలో వెళ్ళిండు. తర్వాత కాబట్టి మొత్తం మీద అంటే 7200 మూవ్మెంట్ మాత్రం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ప్రజల కోసం మాత్రం కొట్లాడడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. తీర్మాన్ మల్లన్న ప్రజల కోసమే మాట్లాడతాడు, ప్రజల కోసమే కొట్లాడతాడు అని చెప్పేసి చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక దొరసానియా మేడం దగ్గరికి వెళ్దాం. బుధవారం సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:42 స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి. మొత్తం మీద పంచమి రాత్రి ఇట్లా జరుగుతూ ఉందంట. మొత్తం మీద ప్రధాన వార్త ఇదిగా చూసుకుంటే మనం తర్వాత ఉద్యోగుల విభజన 15లో పూర్తి, నేడు సీనియారిటీ జాబితా ప్రకటన, రేపు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. ఇక్కడ స్థానికతను మాత్రం పాత్ర పెట్టేసి ఇక్కడ తర్వాత అది భార్యాభర్తలకు వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు పాపం బాధపడుతున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. ఇగో డిసైడ్ అండ్ రబీ ఇంకేం ప్లకార్డులు దొరుకుతలే వీళ్ళకు. మద్దతు మాయ అంట. ఇంకో ఎన్నడ అయ్యింది ఇట్లా వీళ్ళది కూడా పాపం వీళ్ళది కూడా వేసినటువంటి ధాన్యం కొరకపోవడం సిగ్గుచేటు అంటూ తమ్మినేని డిమాండ్ అంటూ, తర్వాత సేకరణపై కేంద్రం 2 నాలుకలు అంటూ చాట వెంకటరెడ్డి వీళ్ళ ఫోటోలు ఎప్పుడు వేయరు, వీటిలో అవసరం కాబట్టి వేస్తుంటాడు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్, గత జీవో అమలుకు హైకోర్టు పచ్చజెండా, రేటు కొట్టేసిన విషయం దాచడంపై ఆగ్రహం, పిటిషనర్లకు 1000 చొప్పున జరిమానా, జీవో 16పై పిల్లును కొట్టేసిన ధర్మాసనం, కార్యరూపం దాల్చనున్న ప్రభుత్వ సంకల్పం అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాల హర్షం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్తా ఉన్నారు. జమునా భూ కబ్జా ముమ్మాటికి నిజమే, అక్రమాలపై పక్క ఆధారాలు ఉన్నాయంటూ ఇట్లా చెప్తా ఉన్నారు. ఆమె చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో నేను కలెక్టర్ మీదనే కేసు పెడతా అని చెప్పేసి జమునా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతరాళ భారత్ అంతరాళ తెలంగాణకు సంబంధించి ఏది వార్త ఏది ఉండాలి కదా. హైదరాబాద్లో పైలట్ వింగ్ అంట, ఫైటర్ వింగ్, ఇక ఇంతే.
తీర్మాన్ మల్లన్న మొత్తం మీద అంటే బీజేపీలోకి వెళ్ళడం తర్వాత ఈ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీనివల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంది. దీన్ని మొత్తం మీద గట్టెక్కించాలంటే అంటే అసలు యాక్చువల్గా తీర్మాన్ మల్లన్న ఒక శక్తిగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి, దీనికి బహుజనులందరూ కూడా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ